అక్కడ ఒక మీటింగ్ అయితే పవన్ కళ్యాణ్ మాట్లాడటం, ఇక్కడ మనకు పుష్ప 2 సంగతి ఏం జరిగిందో మొత్తం అల్లు అర్జున్ గారు చేసిన ఒకటే పొరపాటు. వాళ్ళు కూడా దమ్మున్నాడు, నేను చెప్తాను, దమ్మున్నాడు. ఆనాటి పవన్ కళ్యాణ్ గారు కావాలి. కానీ మీరు ఎందుకు సినిమా పరిశ్రమ చాలా కోపంతో ఉన్నారు? అమరావతి నగర నిర్మాణం కోసం అంట ఈయన పిలిచారు. ఈయన వస్తున్నారని కేబినెట్ సమావేశం పోస్ట్పోన్ చేశారు. RRR దరిద్రంగా ఉంది. నాకు కల్కి సినిమా బాగుందని జనం హారతులు పట్టేది కదా. ఆ దుర్మార్గులుగా దుష్టులుగా చిత్రీకరిస్తున్నారు వీళ్ళు. తెలుగుదేశం పార్టీ దాని ఉనికే ఉండదు అన్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన అవకాశం చూసారా? ఉత్తర భారతీయ జనతా పార్టీ 6 పార్టీలు, TRS, తెలుగుదేశం, వైకాపా, AIDMK, DMK అండ్ జనతాదళ. సౌత్ 2018 to 2030 ఆల్రెడీ సగం అయిపోయింది. కానీ ఇవాళ ఉంది అదానీ గారు ఉత్తర భారతీయ జనతా పార్టీ. మీరు అనంత శ్రీరామ్ విషయంలో నాకు క్లారిటీ ఇవ్వలేదు. ఒక అమ్మాయిని నడుముకు నెత్తించే విధంగా ఆయన పాట రాస్తే అది హిందూ మతం అండి. గో బ్యాక్ టు అయోధ్య అన్నారు. ఏంటండి వెంకటస్వామికి అయోధ్యకి సంబంధం ఏంటండి? మా వెంకటస్వామిని ఎందుకు తగ్గించాలండి? నమస్తే. 2 తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశాలు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ నిర్ణయాలు, అది విద్యుత్ రంగానిక, ఇరిగేషన్ సంబంధించిందా? రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమా రంగానికి సంబంధించింది. ఇవి ఇవాళ చర్చనీయాంశాలుగా ఉన్నాయి. వీటిల్లో నిజంగానే ప్రభుత్వము ప్రజా సంక్షేమాన్ని, ప్రజా శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని వెళుతున్నదా, లేదు దానికి కొంత విరుద్ధ భావన ఏమైనా ఉన్నదా? ఒకవేళ ఉంటే ఏమిటి, ఎక్కడ, ఎట్లా? 2 తెలుగు రాష్ట్రాల్లో సమకాలీన అంశాలపైన మాట్లాడితే మన దగ్గర ఆంధ్ర మేధావుల ఫోరం 2 తెలుగు రాష్ట్రాలలో 2 తెలుగు రాష్ట్ర రాజకీయ సామాజిక అంశాలపైన స్పందిస్తున్న విశ్లేషిస్తున్న విశ్లేషకులు చలసాని శ్రీనివాస్ గారు మన దగ్గర మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్కారం. సినిమాకు సంబంధించింది ఫస్ట్ ఈ 2 తెలుగు రాష్ట్రాలు జరుగుతున్న చర్చ. అక్కడ ఒక మీటింగ్ అయితే పవన్ కళ్యాణ్ మాట్లాడటం, ఇక్కడ మనకు పుష్ప 2 సంగతి ఏం జరిగిందో మొత్తం తెలిసింది. మీరు ఒకప్పుడు పూర్వంలో సినిమా టాకీస్ల ఓనర్గా, ఆంధ్ర ప్రాంతం నుంచి సినిమా ఎక్కువ ఉన్నది కాబట్టి, విశాలమైన మార్కెట్ని పెంచుకుంటున్నది కాబట్టి, ఈ పరిణామాలపైన మీ స్పందన ఏమిటి? మొట్టమొదటిగా అండి, ఈ దేశంలో అత్యధిక సినిమాలు నిర్మించే ఒక పరిశ్రమ ఏదైనా ఉంటే ఒకప్పుడు తెలుగు చలనచిత్ర పరిశ్రమ. అత్యధిక ప్రదర్శనశాలలు కూడా, అది నిజామాబాద్ అవనండి, నెల్లూరు అవనండి, ఈ రాష్ట్రంలో దాదాపు 1800 నుంచి 2000 థియేటర్స్ ఉండేవి ఉమ్మడి రాష్ట్రంలో. విడిపోయిన తర్వాత కూడా అక్కడ 1100-1200 ఉన్నాయి. తెలంగాణలో కూడా దాదాపు 600-700 పైన 800 ఉన్నాయి. ప్రజలకు ఒక వినోదమైన, ఒక చీప్గా దొరికే, అంటే ఒక వినోద సాధనంగా అది ఉందండి. సినిమా ఒక భాగం, వాళ్ళ లైఫ్లో ఒక భాగం. ఆ తర్వాత దాని భాగం ఎలా అయిపోయిందంటే, ఇంతకుముందు ఏమి వెళ్ళటానికి ఉండేది కాదు, పార్కులు ఉండేవి కాదు, ఇంకో చోటకి టూర్లు ఉండేవి కాదు, చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు. వాళ్ళకి ఆ ₹2 పెట్టుకుంటే ప్రపంచం మొత్తం చూపించేవారనే ఒక భావన ఉండేది సినిమా హాల్, ఒక ఎక్స్పీరియన్స్. ఆ తర్వాత ఇప్పుడు కొత్తగా వచ్చిన తర్వాత సింగిల్ థియేటర్స్ తగ్గిపోయినాయి, మల్టీప్లెక్స్లు అదొక వెళ్ళటం, ఆ పాప్కార్న్కి ఉన్న 500-600 దోచుకునే పద్ధతిలో ఇదొక ఎక్స్కర్షన్ కింద, మినీ ఎక్స్కర్షన్ కింద అయిపోయింది ఇవాళ. దాంట్లో షాపింగ్ మాల్స్ రావటం, కొన్ని చోట్ల మీరు సరే ఏదో మన జీవితంలో భాగం అయిపోయింది. విజువల్ ఏదైతే అది ఉందో అది ఇంపాక్ట్ ఎక్కువగా ఉందండి. పిల్లల మీద కానీ, పెద్దల మీద కానీ, సమాజం మీద కానీ డెఫినెట్గా ఉంది. ఎందుకంటే పూర్వం పుస్తకాలు చదివేవారు, విజువల్ మీడియా కానీ, ఈవెన్ మన ఈ టీవీలు కూడా విజువల్ మీడియాలో భాగం ఒకటి ఇది. ఓకే, సరే, సినిమాల గురించి ముందు చెప్పాలంటే, ఆ రోజు మనందరం మంచి చిత్రాలు తీసేవారు. మార్పు తీర్పు, ఇంకా గొప్పగా, రైతు బిడ్డ, మాలపిల్ల, ఇవన్నీ చాలా సినిమాలు తీసేవారు. అలాగే మీరు చూశారు నరసింహరావు గారు మా భూమి సినిమా, ఇప్పుడు ఏదో చాలా కాలంగా మంచి సినిమాలు కూడా వచ్చినాయి. తర్వాత దాని నుంచి పెడదోరలను పెడతా రౌడీలుని వాడుకునే సినిమా వచ్చింది. తర్వాత రౌడీలే హీరోలుగా మారిపోయిన సినిమాలు వచ్చినాయి. అలాగే ఇప్పుడు మహిళలు అంటే మా సంధ్య గారు వీళ్ళందరూ, మా సోదరిమణులు అందరూ, కానీ ఏంటంటే మహిళల్ని ఒక సాంప్రదాయ పద్ధతులు చూపించేవారు.
అక్కడి నుంచి వ్యాంపుల్ని తీసుకొచ్చారు. హాలం గారు, జ్యోతిలక్ష్మి గారు వీళ్ళందరూ ఉండేవారు. చాలా జయమాలిని గారు వీళ్ళందరూ చూశారు కదండి. కానీ వాళ్ళు తప్పు అనట్లేదు. వాళ్ళతో అర్ధనగ్న ప్రదర్శన ఇంకా దుర్మార్గంగా చేయించేవారు వీళ్ళు దర్శకులు. ఆ తర్వాత వ్యాంపుల్ని తీసేసి హీరోయిన్లు పెట్టారు ఆ పాత్రలో. ఒక కథానాయిక ఎలా ఉండాలంటే, నేననేది మోరల్ పోలీసింగ్ చేయడానికి నేను లేను ఇక్కడ. మహిళల హక్కులు కాపాడబడాలి. మహిళల హక్కులు అంటే ఏంటండి? 24 గంటలు బికినీలు వేసుకుంటామా? లేకపోతే మగవాళ్ళ హక్కులు అంటే 24 గంటలు కడ్రాయిలు తిరగటమా? కాదు కదా. లేదా జబ్బలు చూపిస్తా సల్మాన్ ఖాన్ గారు తిరగడం కాదు కదా. అంటే సినిమాని ఎలా తీసుకెళ్ళిపోతున్నా నైతిక విలువలు. ఇవాళ ఆ హీరోని తీసుకొచ్చి ఈవిడే అసలైన కథానాయకని చాలా అసభ్యంగా డ్యాన్సులు చేయించడం, చాలా చెత్తగా డ్యాన్సులు చేయించడం, అంగాంగ ప్రదర్శనలో నీచమైన ఎక్సర్సైజ్లు చేయించడం, దాన్ని ఎక్సర్సైజ్లు అంటారు. ఈ స్థితికి వెళ్ళిపోయారు. అక్కడి నుంచి ఉప ప్రాంతీయ అస్తిత్వాలని దెబ్బ కొట్టడానికి ప్రయత్నించారు. అంటే ఉప ప్రాంతీయ అస్తిత్వం అంటే మన గోదావరి జిల్లాలు ఉన్నాయి. అందులో యాసాయి బాబాయ్ అంటాం మేము. యాసని ఒక ఎటకారంని ఒక కమెడియన్తో పలికించడం, ఉత్తరాంధ్ర యాసని, అలాగే తెలంగాణలో అనేక ప్రాంతాల్లో యాసల్ని, అలాగే రాయలసీమలో ఉన్న దాంట్లో వాళ్ళని మాట్లాడితే ఆడు కత్తులు తీసుకుంటా బియ్యమని ఆ సుమోలో కత్తులు బయటకు వస్తూ ఉంటాయి. ఇంక ఇదేనా అండి ఇది ఒకనాటి ఉండేది? ఇది ఒక పెడధోరణి కొంతవరకు బయలుదేరింది. ఇది చాలా దాన్ని ఒక సినిమా 2 సినిమాలు నేను సినిమాగా చూద్దాం. ఒక సినిమాలో సహజం ఉంటారు అనుకోవచ్చు. కానీ వరుస మోసదారిలో తీసుకెళ్ళిపోయారు. అక్కడి నుంచి అనైతిక ప్రవర్తన బయలుదేరింది. ఒకప్పుడు అభ్యుదయ భావాలతో అంటే మూఢనమ్మకాలు వద్దు, మూఢనమ్మకాలు ఇప్పుడు దేవుడికి పాలు తాగుతుందంటే అది తాగదనే సైన్స్ని తీసుకొచ్చే సినిమాలు వచ్చినాయి. అంతవరకు సమాజం వరకు మంచి జరిగింది. అభ్యుదయ భావాలతో సినిమాలు వచ్చినాయి. జనకర్ జనారే మీరు చూశారు. మా భూమి గాని లాంటి సినిమాలు, మాదాల రంగారావు గారి సినిమాలు, ఆర్ నారాయణమూర్తి గారి సినిమాలు ఒక అభ్యుదయ భావాలతో వచ్చినాయి. సైన్స్ అండ్ ఫ్యాంటసీతో వచ్చిన ఆ సినిమాలు కూడా వచ్చినాయి. ఆ తర్వాత మళ్ళీ తిరోగమనానికి తీసుకెళ్ళిపోతున్నాయి. మూఢనమ్మకాలు మతం పేరు చెప్పి ఇక్కడ కానీ లేకపోతే బంగ్లాదేశ్ కానీ ఇంకో దేశంలో కానీ ఈ మతాన్ని అడ్డం పెట్టుకుని మూఢనమ్మకాలు వైపు తీసుకెళ్ళిపోతున్నాయి. అభ్యుదయ భావాల్లో మతాలు అద్భుతం ఉందండి, ఆధ్యాత్మికత ఉంది. అంటే అది దానికి మనం నేను మామూలు విశ్లేషణ అంతా మీ సబ్జెక్ట్కి వస్తున్నప్పుడు ఇలాగా అంటే సినిమాలన్నీ వాళ్ళు డబ్బులు పెట్టి తీస్తున్నారు కాబట్టి మనం మీరు అన్నీ తీయండి అంటే డబ్బులు పోతే ఎవరు ఇస్తారు? సరే సినిమాగా చూద్దాం. కానీ మన ఆత్మగౌరవాన్ని దెబ్బ కొట్టేటట్టు, మన ఒక అభ్యుదయవాదాన్ని దెబ్బ కొట్టేటట్టు, మూఢనమ్మకాలను గౌరవించినాడు నిత్య నికృష్ట అన్నట్టు తీస్తే మాత్రం తప్పు. సరే మీ సబ్జెక్ట్ 2 రాష్ట్రాలు ప్రజెంట్ సబ్జెక్ట్లో అదే ఇప్పుడు ఇక్కడ మీరన్న విషయాలు ఇప్పుడున్న ప్రజెంట్ మన పుష్ప 2లో కానీ లేకపోతే కనుక వీటిలో లేక వీటిలో మూఢనమ్మకం ఏం లేదు కదా. రియల్ లైఫ్ను ఇది అంతే. ఇంతకుముందు ఇది మీరు అనేది ఆ ప్రమాదం గురించి మాట్లాడుతున్నారు. ఇవాళ ఇంతకుముందు కూడా చాలా చోట్ల కూడా సినిమా జరిగినప్పుడు తొక్కిడిలో ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఉన్నాయండి. అది కూడా కాకుండా సినిమా అభిమానులు కొట్టుకుని చచ్చిపోయిన సంఘటనలు ఉన్నాయి కేసులు. అప్పట్లో సినిమా ఫ్యాన్స్ కొట్టుకుని హీరో అభిమాని కొట్టుకుని చనిపోయారు. పిచ్చి సైకో ఫ్యాన్స్. నాకు అందుకని ఒకటే చెప్తున్నాను, ఈ సైకో ఫ్యాన్స్ అత్యంత ప్రమాదకరం అండి. ఈ సినిమా హీరోలు అనేవాళ్ళు మళ్ళీ చెప్తున్నాను, 99% మంది ఈ హీరోలు సూపర్ హీరోల కంటే మధ్యతరగతి వాళ్ళ కుటుంబం కోసం పరితపిస్తా, లా అబైడింగ్ సిటిజన్స్ ఉంటా, నైతిక విలువలు పాటిస్తా, వాళ్ళు ఆత్మీయతలో అనురాగంతో ఏదైతే సమాజాన్ని చూస్తారో వాళ్ళ కుటుంబ సభ్యులు వీళ్ళు 99% ఈ సూపర్ హీరోల కంటే వాళ్ళు విలువలు ఉన్నారని నా వ్యక్తిగతమైన అభిప్రాయం. ఎందుకు వర్షిప్పింగ్ ఫాల్స్ గాడ్ అంటే ఇక్కడండి ఒక మతం పేరు మీద చెప్పి రెచ్చగొట్టేవాడు, కులం పేరు మీద చెప్పి కుల నాయకుడిని వచ్చేవాడు, దానికోసం వ్యక్తిత్వాలు కాకుండా సినిమా హీరోలు దేవుళ్ళు అండి. వీళ్ళు దేవుళ్ళుగా వెళ్ళిపోయే సమస్య. దయచేసి ఈ సైకో ఫ్యాన్స్ని తగ్గించుకోవాలి. అంటే ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న స్టాండ్ని మీరు సమర్థిస్తున్నారు. ఒకటి చెప్తానండి, రాజమౌళి గారిని డైరెక్టర్ ఉన్నారు. మీ బంధువా? కాదు. నేను ఆయన ఎప్పుడు ఒక ఇండియా అగెనిస్ట్ కరప్షన్ దాంట్లో పక్కన స్టేజ్ మీద కూర్చున్నాను తప్ప 10-15 ఏళ్ళ కింద ఇండియా అగెనిస్ట్ కరప్షన్ తప్ప ఏ రోజు కూడా అంతకు ముందు కానీ ఆ తర్వాత కానీ ఏ విధమైన ఇది లేదండి. వాళ్ళ నాన్నగారు మేము ఒకసారి ఇక్కడ మాజీ మంత్రులు ఇద్దరు మిత్రులందరూ కూర్చున్నాం, అది వేరే సంగతి. ఆయన ఇప్పుడు రాజ్యసభ ఎంపీ వెంకయ్యనాయుడు గారి ప్లేస్లో. ఇవాళ అంటే ఆ రోజు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అంట ఎలాగే వీళ్ళకి గొనగడం వణిగిపోయిందో చెప్తున్నాను. ఆయన గొప్ప డైరెక్టర్ అయ్యి ఉండొచ్చు, కొన్ని సినిమాలు బాల్బర్ 2 విజువల్ వండరు, 6 దరిద్రంగా ఉంది నాకు అభిప్రాయం, అది పక్కన పెట్టండి. తీరా చూస్తే అమరావతి నగర నిర్మాణం కోసం అంట ఈయన పిలిచారండి.
నా చెయ్యి కాళ్ళు లేదు, తర్వాత వస్తాను, నేను విఎఫ్ఎక్స్ బాహుబలి 2లో ఉన్నాను చెప్తే ఆగారు 8 నెలల తర్వాత. అది అయిపోయింది. నార్మల్ ఫస్ట్ డిజైన్ ఇచ్చారు. ఈయన వెళ్ళిన తర్వాత ఈయన వస్తున్నారని క్యాబినెట్ సమావేశం పోస్ట్పోన్ చేశారు. మీరు ఒకసారి నెట్లో కొట్టుకోండి, నిజమో కదా. అలా ఒక సినిమా అతను వస్తుంటే అది కాదు సాంగ్, నాకేం సంబంధం లేదా బాబు, నేను సెటిల్ వేసుకునేవాడిని లేదా నేను నగర నిర్మాణానికి ఎలా ఇస్తానంటే గజగజ వణికిపోయి, వీళ్ళు కాదండి, ఇంతకుముందు హీరోలు వస్తుంటే గజగజ వణికిపోయిన సందర్భాలు. ప్రభుత్వాలు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు, నేను చెప్తున్నాను సినిమా పరిశ్రమ ఆయన కొన్ని విషయాల్లో లోపం జరుగుతూ ఉండదు, మిగతా పాలనా కక్షాదింపు చర్యలో గట్టిగా వ్యతిరేకిస్తాను, అది వేరే సంగతి. ఆంధ్రప్రదేశ్కి హక్కులు విభజన హామీలు పక్కన పెట్టారు. కానీ సినిమా వాళ్ళని గజగజ వణికే పరిస్థితిని తప్పించింది మొట్టమొదట జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరైనా ఏమన్నా అనుకోండి, నా దండం పెట్టించారు, తర్వాత శాలువే కప్పారు అనేది డిఫరెంట్ ఇష్యూ. మన పవన్ కళ్యాణ్ అన్నట్టుంది కదా, ఎవరు ఆయన సంగతి మాట్లాడదాం తర్వాత కూడా. తర్వాత రేవంత్ రెడ్డి గారి సంగతి మీరు అడిగారు. నేను ఒక్కటి చెప్తాను, జనం ఆయన మీద అనవసరంగా ట్రోలింగ్ చేశారు. ఏమని, ఈయన పేరు చెప్పడం మర్చిపోతేనే ఆయన అరెస్ట్ చేశారని. అత్త తిట్టిందని కాదు, తోటికోడలు దొబ్బిందని అంటారు కదండి. అందుకని ఆయన తిట్టిన ఎవరో కేటీఆర్ గారు చేశారు, దీనికి ఎక్కువ హత్య ఉంటారు ఆయన. ఏది ఆయన పేరు చెప్పలేదని ఇలా అరెస్ట్ చేస్తున్నారని. ఇవాళ డెఫినెట్గా రేవంత్ రెడ్డి గారు చేసిన దాంట్లో ఒకటే, నాకు అల్లు అర్జున్ గారు చేసిన ఒకటే పొరపాటు కనపడుతుంది. ఏంటంటే అది జరిగిన వెంటనే రెండో రోజు ఉదయం వెళ్ళి ఆ భౌతికాయానికి అంజలి కట్టించి, ఆ అబ్బాయి చిన్నప్పుడు పుష్పాన్ని ఇమిటేట్ చేస్తే ఎన్ని చేశాడండి. సీతే చూశారు కదా. అతనికి అతని దగ్గరికి వెళ్ళి హాస్పిటల్ దగ్గర ఉండి సంఘీభాగంగా ఉండి, నేను ఉంటున్నాను, మీ వెనక అండగా ఉంటాను, 10 లక్షల ముందు ఇచ్చి ఉంటారు, తర్వాత కలవకుండా, అది వేరే సంగతి. ఒక ఆశ్వాసన ఇవ్వటం అనేది, అప్పుడు కేసులు ఇవన్నీ తర్వాత ఇష్యూ కదండి, అది ఎవరు అడ్డుకోలేరు కదా. అది ఒకటే ఆయన చేసిన తప్పు. నిజంగా సినిమా థియేటర్లో వాళ్ళు కనుక మీరు రావద్దని చెప్తే ఖచ్చితమైన తప్పు, కానీ రావద్దని ఎవరు చెప్పలేదు. ఆయన తెలియదు, పర్మిషన్ తీసుకునేది ఆయన కాదు, వస్తాడు జన తర్వాత వీళ్ళు వెళ్ళేదని డిబేటబుల్ పాయింట్ అండి. బట్ రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో ఖచ్చితంగా ఇవాళ ఇది ఏదండి, ఇష్టం వచ్చిన రేట్లు వసూలు చేసుకునేది, బెనిఫిట్ షో. ఎవరికి బెనిఫిట్ షో అండి? నేను ఇస్తాను మీకు డీటెయిల్స్. ఎన్టీ రామారావు గారు వాళ్ళు మన యుద్ధాలు జరిగినప్పుడు, మా భారతదేశం ఇబ్బందులు చిక్కున్నప్పుడు, వరదలు వచ్చినప్పుడు ఎన్టీ రామారావు గారు అందరూ కూడా అనేక మంది నటులు, ఆయన ఒక్కనే కదా, ఆయన నేతృత్వంలో అనేక మంది ఆ రోజు స్టార్ హీరో కాబట్టి లక్షల కొద్ది, మొదటిసారి 1,50,000, రెండోసారి మిలియన్స్, 10-15 లక్షలు నగలు, ఆ రోజు బంగారం కూడా ఇచ్చేశారండి అని చూసి. అది ఇచ్చి దేశ ప్రధానమంత్రికి వాళ్ళకి ఇచ్చిన తర్వాత బెనిఫిట్ షోస్ అనేది ఎవరో ఫ్యాన్స్ అని ఇబ్బంది జరిగినా లేకపోతే మిగతా వాళ్ళకి ఆ సహాయం చేయడానికి బెనిఫిట్ షోస్ ఇచ్చేవారు. ఇది బెనిఫిట్ షో ఎవరికండి? సినిమా వాళ్ళకి బెనిఫిట్ షో. 3,000, 5,000 పెట్టుకుని సామాన్యులు, నేను అడుగుతా ఉన్నాను దయచేసి, నేను చెప్తున్నా, ఒక 10,000, 20,000 వచ్చే ఎంప్లాయీస్ నలుగురు కలిసి 3,000, 5,000 ఒక టికెట్ కోసం కొనుక్కుని 2,000 ఎంతైనా కనుక్కొని వెళ్ళాల్సిన అవసరం ఉందండి. ఫ్యాన్స్ ఉంటే లెక్కలేదనొచ్చు. ఇవాళ చాలామంది మహిళలు, అమ్మలు వాళ్ళ ఇంట్లో పోపు డబ్బాలో డబ్బులు దాచుకుంటే పిల్లకాయ కొంతమంది వచ్చి అందరిని అంటలేదు, ఆ డబ్బు తీసుకెళ్ళిపోయి ఆ రోజు బెనిఫిట్ చూడాలన్నా ఎవరికి బెనిఫిట్? అది హీరోలకి ఏందండి నాకు అర్థం కాదు. ఫ్యాన్స్ ఎక్కడ తీసుకెళ్తున్నారు? పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నారు, బ్లాక్లో ఎవరో టికెట్లు, మనం బ్లాక్లో టికెట్లు కొని చూస్తే ఆ డబ్బులు ఎవరికో వెళుతుంది. మీరు బెనిఫిట్స్లో టికెట్ రేటు పెంచి అమ్మితే ప్రొడ్యూసర్కి వెళ్తుంది, కార్మికులకు వెళ్తుంది, పరిశ్రమకి వెళ్తుంది, ప్రభుత్వానికి జీఎస్టీ రూపంలో డబ్బు వెళ్తుంది అని వారు అన్నట్లు చదివినండి. ఆయన అందండి 3,000, 5,000, 10,000 కూడా పెట్టుకోవచ్చు. మరి ప్రభుత్వాలు, ఆయన ప్రభుత్వం ఎందుకు 600 రూపాయలు లిమిట్ చేసింది? రామచంద్ర గారి సినిమాని 500కే, బాలకృష్ణ గారి సినిమాని 300కే ఎందుకు లిమిట్ చేసింది? మరి నేను అనేది లాజిక్ చెప్తున్నా. 2,000, 3,000, 4,000 పెట్టుకోవచ్చు కదా, కొనేవాళ్ళు ఉన్నారు కదా, ఆ డబ్బులు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా వస్తాయి కదా, ఎందుకు లిమిట్ చేశారు మరి? అంటే అభివృద్ధిని అడ్డుకుంటున్నారా? అది సినిమా కార్మికులది కాదా? నేను అందండి. కానీ ఈ సైకో ఫ్యాన్స్ ఎందుకు వెళ్ళిపోతుందంటే, నేను ఒకటి, ఆ సినిమా డబ్బులు పెట్టి చూసుకుంటారు అని మనం. మరి రాష్ట్ర ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీ వెళ్ళి ఎవరిని కలిశారండి? అశ్విని వైష్ణవ్ గారిని కలిశారు. కలిసి అయ్యా మా రాష్ట్రానికి చేయండి, మా దానికని ఇస్తే వైష్ణవ్ గారు ఏం చెప్పాలి? నీకు రైల్వే ఏదైతే ఉందో నేను అది స్కేల్ డౌన్ చేసాం, నేను కోచ్ ఫ్యాక్టరీకి ఫుల్ కోచ్ ఫ్యాక్టరీ చేపిస్తాను, అలాగే గుజరాత్కి 1,50,000 కోట్లు పెట్టి బుల్లెట్ ట్రైన్ పెట్టిస్తున్నాం, మీ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ కలిపి కూడా నేను పెట్టిస్తాను, ఆనందంగా ఉంటుంది. బయటకు వచ్చి ఆయన అల్లు అర్జున్ గారికి అన్యాయం, అశ్విని వైష్ణవ్ గారు ఎక్కడైనా అల్లు అర్జున్ గారికి అన్యాయం జరిగింది మండదా? మరి తెలంగాణ ముఖ్యమంత్రికి మండదా అండి? పాపం దీంట్లో అల్లు అర్జున్ గారు ఏం చెప్పారంటలేదు. వెంటనే కిషన్ రెడ్డి గారు దిగిపోయారు రంగంలోకి. అల్లు అర్జున్ జిందాబాద్ అన్నట్టు ఏంటి దుర్మార్గమైన పాలన జరుగుతుంది అప్పుడు. మరి పవన్ కళ్యాణ్ గారిని వాడు ఇంత ఎదవా అని కేసీఆర్గా తిట్టారు కదా, ఎంత ఉంటాడు తునికేస్తే తిట్లైపోతాడని తిట్టినప్పుడు అప్పుడు రాలేదా? ఇంతకుముందు జరగలేదా? ఇప్పుడు నిన్న చనిపోయారు ఇద్దరు, వచ్చారా అయినా? మరి పరామర్శించారా హీరో గారు?
ఎక్కడ చెప్తానండి. సరే నేను ఇది తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో తేడా చెప్తాను. తెలంగాణ ఇవాళ ఎలాగా ఇవాళ డెఫినెట్గా మిగతా పరిశ్రమ స్పందించింది. ఇవాళ సరే కేటీఆర్ గారు మిగతా వాళ్ళు కూడా పాజిటివ్ దీన్ని ఫిషింగ్ ఇన్ ద ట్రబుల్డ్ వాటర్లో ఫిషింగ్ చేయడానికి చూస్తూ ఉంటారు. అది రాజకీయాల సహజమే ఉండొచ్చు. కానీ రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ఒక విధంగా సరైందండి. ఇది కంట్రోల్ చేయడానికి బెనిఫిట్ షోస్ ఉంటాను. బెనిఫిట్ షోస్ సామాజిక వాళ్ళ కోసం వేసుకుంటే తప్పులేదు. ట్యాక్స్ వస్తుంది, దానికి కూడా ట్యాక్స్ వస్తుంది కదా. అందువల్ల ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ ఇంకోటి చెప్తున్నాను, మీకు తెలిసిన విషయం. ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ కూడా టిక్కెట్లు, భారీ టిక్కెట్లు, బ్లాక్లు. అంటే ఫంక్షన్ చేస్తారు, ప్రీ రిలీజ్ అంటే రెండు అంటారు కదా, రావడానికి టిక్కెట్లు. తెలుసా మీకు ఆ విషయం? నాకు తెలియదు. ఇది ఇవాళ నేను అనేది అంటే వాళ్ళ ఇష్టం, వాళ్ళు వస్తున్నారు అంటారు, బాగానే ఉంది. సరే, కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, కళ్యాణ్ బాబు గారు పాపం తర్వాత 1 month తర్వాత ఈ విషయంపై, బికాస్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి వాళ్ళ బంధువు అనేది పక్కన పెట్టండి, ఇవాళ వచ్చారు, స్పందించారు, పాజిటివ్గా స్పందించారు అని 2 విషయాలు చెప్పారు, దానికి అభినందించాలి. కానీ రెండో విషయం, నిన్న ఆంధ్రప్రదేశ్లో బహిరంగ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇక్కడ ఆంధ్రలో జరిగింది కదా, పవన్ కళ్యాణ్ అనేది మాట్లాడినట్టుంది అక్కడ. ఆ తర్వాత ఏం జరిగింది, ఏం మాట్లాడారో చూశారు కదా మీరు. అంటే ఆయన అన్నది ఏమిటి, ఏదో సినిమా ఫంక్షన్ గురించే మాట్లాడుతూ ప్రేక్షకులను ఆయన ఉత్తేజపరిచే విధంగా మాట్లాడినట్లు అనిపించింది. ఏమని? అదే సినిమాలు లేవు ఇప్పుడు, ఏదో బైక్ రేస్ మీద ఏదో సంథింగ్ మాట్లాడినట్లు నేను వీడియో చూసిన. ఆయన అందేంటంటే, ఇప్పుడు ఎలాగే వచ్చారు, ఇప్పుడు ఏమీ చేయడానికి లేదు, ఉపాధి లేదు, ఉద్యోగాలు లేవు, ఉపాధి ఇప్పించాల్సింది ప్రత్యేక హోదా విభజన హామీల కోసం నేను దిక్కులు పెక్కడిల్లాగా మధ్యలో వచ్చారు, ఉద్యోగం మధ్యలో వచ్చారని మాట్లాడారు. పాచిపోయిన లడ్డూలు అన్నారు, ఆమరణ దీక్ష చేస్తున్నారు, ఎంపీల కారణం రాసుకుంటారు అన్నారు. వాళ్ళందరూ యువతకి ఇది లేకపోతే యువత ఎన్ని వచ్చినా యువతకు లాభం లేదన్నారు. నిజంగా చెప్తున్నాను, ఆ రాయితీలు ఇన్సెంటివ్స్ వస్తే 10-15 లక్షల మంది ఆంధ్రప్రదేశ్ యువత సొంతంగా పారిశ్రామికవేత్తలు అవుతారు. 1.5 మంది, 1.5 మందికి ఉపాధి దొరుకుతుంది. దమ్ముండి ఉంటారు. ఈ సినిమాలు ఎన్ని చూసుకోవచ్చు, కావాలంటే బ్రహ్మాండంగా 100 ఇది కడతా ఉంటారు. అట్లాంటిది మానేసి ఉపాధి దాని మీద దృష్టి పెట్టకుండా సైడ్కి ఏదో మాట్లాడితే, సినిమాలు మీరు కీరవాణి గారు రమ్మనండి, సినిమాలు సినిమాలు కూడా కొంతమందికి ఉపాధి కల్పించాలి, ఎవరు కాదంటలేదు. ఎవరో మీరు అవకాశం ఇస్తే కదా సినిమాలు. నేను చెప్తాను, తెలంగాణలో కూడా ఆంధ్రప్రదేశ్లో చెప్తున్నానండి. సరే, ఇది మాట్లాడిందే చెప్తాను, ఎవరెవరు కంట్రోల్ చేస్తున్నారు కూడా మాట్లాడుకుందాం. ఇవాళ ఆయన మాట్లాడతా, మీరు ఏం చేస్తారు, సినిమాలకు వస్తారు, తప్పేముంది, వచ్చి చొక్కాలు చింపుకుంటారు. చింపుకోవాల్సిన అవసరం ఏంటంటున్నా నేను. అసలు చొక్కా ఎగరేసుకుంటాడు, ఆ కొత్త చొక్కాలు కొనుక్కొని చింపేసుకుని మళ్ళీ ఇంటికి వెళ్ళి కొత్త కొనుక్కోవాలా? అసలు ఏం మాట్లాడుతున్నారండి ఆయన? ఆ తర్వాత ఇంకోటి కూడా మాట్లాడారు, ఏమని, ఇంతకుముందు కూడా బైక్ సైలెన్సర్లు తీసేస్తే ఏంటి మన వాళ్ళు హుషారుగా ఉంటారని, యాక్సిలేటర్ పెంచుతారన్నారు. ఏం జరిగిందండి ఇద్దరు? కానీ ఆఖరిన నా 3 సార్లు చెప్పారు, అది నేను మొత్తం చూశాను, ఎందుకంటే ఒకటే బిట్ చూడకూడదు కాబట్టి, క్షేమం 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 అని చెప్పారు. కానీ యాక్సిడెంట్ ఇచ్చామంటే ఇద్దరు యువకులు ఆ ఫంక్షన్ నుంచి వెళ్తా యాక్సిడెంట్ అయ్యి, స్పీడ్కి అయ్యి యాక్సిడెంట్ అయ్యి చనిపోతే 5 లక్షలు ఇచ్చారు ఆయన. ఈ రోజు అక్కడికి వెళ్ళారో లేదో నాకు తెలియదు. తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి తేడా చెప్తున్నాను నేను. వాళ్ళ కుటుంబాలు ఎవరండి ఫ్యాన్స్ కాదా? ప్రీ రిలీజ్ ఫంక్షన్కి మామూలుగా వచ్చారా, డబ్బులు కట్టి వచ్చారా చూద్దాం చెప్తున్నాను. అసలు వాళ్ళు ఏం ఎలా కొన్నారు, వచ్చి ఒక అభిమానంతో వస్తే నేను కూడా కోరుకున్నా, రామ్ చరణ్ గారి సినిమా ఏదైతే గేమ్ చేంజర్ ఉందో, ఇండియాలో రికార్డ్ సృష్టించాలనుకున్నా, అద్భుతంగా నేను సినిమాలు బాగుండాలి, తెలుగువాడు ఈ దేశంలో నేను అభినందిస్తున్నా. దేశంలో 6 హైయెస్ట్ గ్రాసర్ సినిమాల్లో 5 దక్షిణ ఇండియా సినిమాలు, ఒక్క జవాన్ మాత్రం షారుఖ్ ఖాన్ గారిది, 4 సినిమాలు తెలుగు వాళ్ళే. ఐఎమ్ అప్రిషియేటింగ్. నా సినిమా కావాలి, అది అంటే డిఫరెంట్. ప్రజల్ని ఏం చేయాలి, ఉద్యోగాలు ఇవ్వలేం కదా, ఉద్యోగాలు ఇవ్వండి, మీకు మమ్మల్ని ఎందుకు మీరు అద్భుతమైన ఒక గొప్ప, ఆ రోజు ఏం మాట్లాడారు నాతో కూడా ఏం మాట్లాడారు మీరు, హోదా గురించి, విభజన హామీల గురించి ఏం మాట్లాడారండి, విత్ డ్యూ రెస్పెక్ట్ టు హిమ్ అండ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ టువర్డ్స్ హిమ్. అది ఎంటైర్లీ డిఫరెంట్. కానీ ఇదేంటండి, బైకులు రేజ్ చేయమంటారా, ఫంక్షన్స్ వచ్చిన వాళ్ళని ఆయన క్షేమం అంటారా? ఇవాళ వాళ్ళకు చనిపోయారు, ఆ రోడ్ల తర్వాత ఏం జరుగుతుందండి ఇష్యూ? ఆ రోడ్డు దిక్కుమాల రోడ్డు వచ్చి 7 నెలలు, సరే ఏదన్నా కానీ అసలు ఇది చూసుకోవాలి కదా. ఇవాళ ఇంకోటి కూడా బాధాకరం అండి. ఇవాళ సమాజంలో పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే, మొత్తం కొందరి చేతుల్లోనే చలనచిత్ర పరిశ్రమ బందీ అయిపోయింది. ఈ సినిమా గురించి మనం చెప్పండి. ఆయన దాసరి గారు ఉన్నప్పుడు ఆయన పదే అనేవారు. దాసరి గారు ఎవరు? మా మిత్రుడు, మా పెద్దలో మా ఊరే. కోడి రామకృష్ణ గారు మా ఊరే. పిన్సెట్ రవిరాజా మా ఊరే. అది ఇప్పుడు హీరో నాన్న ఎస్ఎస్ రవిచంద్ర మా ఊరే. ఒకడప్పరం తర్వాత ఈయన బాబీ గారు, తర్వాత అనేక మంది, అందులో ఒకళ్ళిద్దరు మా హాస్పిటల్లో పుట్టారు డైరెక్టర్స్, యూత్ డైరెక్టర్స్. మా అమ్మగారు మొట్టమొదటి మహిళా డాక్టర్ అండి.
కోటి రామకృష్ణ పిన్నమ్మ గారు కూడా మా హాస్పిటల్ ఆయా చిన్నప్పుడు మమ్మల్ని 40 సంవత్సరాలు మా హాస్పిటల్ పనిచేశారు ఆవిడ. మీకు ప్రముఖ డైరెక్టర్లతో ప్రత్యక్ష కాదండి, పరిచయాలు- మా పక్కన ఎవరు మా పాలకోలు పక్కన మొగల్తూరులో కృష్ణరాజు గారు, చిరంజీవి గారు, ఇప్పుడు ప్రభాస్ గారు, అటు పక్కన రామకృష్ణ గారు, కనుక బాపూర్ గారు, సత్యరాజు లక్ష్మీనారాయణ గారు, బాపు గారు గొప్ప దర్శకుడు అని చెప్తున్నాను. అందరూ కళలకు పుట్టినీళ్ళండి పాలకోళ్ళు అంటే. అల్లు రామలింగయ్య గారు, ఇంకెందుకు మీరు అల్లు రామలింగయ్య గారు అదే కదా. ఆనాటి ఆంధ్ర దిలీప్ కుమార్ అనేవారు, చలం గారు, ఈశ్వర్ గారు, అసలు ఎంతమంది చెప్పనండి, అంత పాలకోళ్ళు వీళ్ళంతా 100 మంది ఉన్నారండి. పాలకోళ్ళ నుంచి ఒక్క పాలకోలు చుట్టుపక్కల 100 మంది నటులు, సాంకేతిక నిపుణులు, అద్భుతం వాకడప్పారు గారు ప్రొడ్యూసర్లో, అది ఎంతమంది ఉన్నారండి దాంట్లో. సరే అది వేరే సంగతి కనుకోండి. కానీ దాసనన్న కూడా చెప్తూ ఉంటారు సినిమా పరిశ్రమ గురించి మాట్లాడు. కొన్ని కుటుంబాల చేతుల్లో బందీ అయిందని వారు పదే అనేవారు. ఎవరు వారు మీకు తెలుసా? ఎవరు వారు? నారాయణరావు గారు లేరు. కానీ ఒకటి చెప్తున్నాను, తెలంగాణ చలనచిత్ర ప్రపంచం ఎవరి చేతిలో ఉందండి? హయ్యెస్ట్ మూవీ థియేటర్స్ ఎవరి చేతిలో ఉన్నాయి? వెంకటరమణారెడ్డి గారు, అదే దిల్ రాజు గారు. ఓకేనండి. మీరు పేర్లు వాళ్ళ సొంత పేరు చెప్తుంటారు. మొన్న కూడా కింద కామెంట్లో చూసిన కరుణానిధి పేరు దక్షిణామూర్తి. అవును, దక్షిణామూర్తి గారు. అసలు వెంకటరామరెడ్డి ఏ పేరు చెప్తున్నారు? వెంకటరమణారెడ్డి గారు కదండి ఆయన పేరు. వెంకటరమణారెడ్డి గారు ఆయన దిల్ రాజు గారు అంటారని దిల్ సినిమా తీశారు. రాజు అని ముందు పేరుతో మంచివాడు వ్యక్తిగతంగా. ఆయనకి అత్యధిక సినిమాలు వాళ్ళ తెలంగాణ మొత్తం, ఆంధ్రప్రదేశ్లో కూడా ఆయన చేతులు కొన్ని ఉంటాయి, మొత్తం చేతులు ఉన్నాయి. సెకండ్ హయ్యెస్ట్ ఉంది ఎవరికో తెలుసా సినిమా పరిశ్రమ? నారంగ్ గారని ఏషియన్ ఫిల్మ్స్ ఆయన, నార్త్ ఇండియన్. ఆయన ఇప్పుడు ఏఎంబి థియేటర్స్ అని మహేష్ బాబు గారితో పెట్టిన థియేటర్స్ కూడా ఏషియన్, ఆయనతో మిక్సింగే, మహేష్ బాబు సొంతం కాదు. థర్డ్ అల్లు అరవింద్ గారు కొన్ని థియేటర్. ఏపీలో అయితే సురేష్ ప్రొడక్షన్స్, ఇప్పుడు నారంగ్ గారు, రాజు గారు, సురేష్ ప్రొడక్షన్స్, వీళ్ళందరూ కూడా అల్లు అరవింద్ గారు అక్కడ ఉన్నాయి. ఇప్పుడు తగ్గిపోయింది, ఒకప్పుడు రామారెడ్డి గారు ఎక్కువ ఉన్నాయి, తగ్గిపోయింది అనుకోండి. వీళ్ళ చేతుల్లో సినిమా పరిశ్రమ అత్యధికం, మొత్తం అంటే అత్యధికం ఉంది. ఒకవేళ మంచి సినిమా బలగం సినిమా అని వచ్చిందండి, ఈ కనెక్టెడ్, ఆ మూవీతో కనెక్ట్ అయ్యాం మేము. అలాగే అనేక సినిమాలు వచ్చినాయి మనుషులు మా చాలా సినిమాలో. ఆ వేణు అనే ఆయన ఎంత కష్టపడి ఉంటాడండి డైరెక్టర్, చిన్న కమెడీ యాక్టర్స్ చేసుకుని ఇవాళ నేను అంటున్నాను అద్భుతంగా ఇవాళ. అంటే ఒక కళ, నేను మీ సినిమా హీరోల సంగతి అంటలా, సాంకేతిక రంగంలో కూడా అద్భుతమైన వాళ్ళు ఉన్నారు, వీళ్ళు రావట్లేదు. ఒక్కొక్క ఫ్యామిలీలో 10 మంది సినిమా హీరోలండి, 15 మంది సినిమా హీరోలండి. ఇంకా నేను అడుగుతున్నాను అంటే ఇంకా వాళ్ళలో టాలెంట్ లేదని నేను అన్నాను. కానీ పరిస్థితి ఏంటండి, మనం చెప్తున్నా అబ్సల్యూట్లీ అన్ని రంగాల్లో కూడా వాళ్ళేనా, మ్యూజిక్ డైరెక్టర్లో వాళ్ళే. తర్వాత అంటే దీని గురించి నేను దాంట్లో కూడా రిజర్వేషన్ పెట్టాలని అంటలేదు. సినిమా మరి హిందీ సినిమా పరిశ్రమలో మనం పెట్టలేం కదా. బట్ డెఫినెట్గా నేను అడుగుతున్నాను, అద్భుతమైన వాళ్ళకి ఈ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏం చేయాలండి? పూర్వం సబ్సిడీలు ఇచ్చేది, చిన్న సినిమాలకే ఇచ్చేది. ఇప్పుడు ఎలాగా ఈ మల్టీప్లెక్స్లో ఈ థియేటర్లు ఆడతాయా? సింగిల్ థియేటర్ ఎంత డబ్బులు పెట్టి 500 రూపాయలు పాప్కార్న్ పెట్టి దోసుకునే టైపులో ఉన్నప్పుడు ఎంతమంది రాగలుగుతున్నారు? అందరూ ఓటీటీలో చూసుకుందాం అనుకుంటే బతుకుతాయా? ఈ నలుగురి చేతుల్లో ఉంది అనే మీ ఉద్దేశం సినిమా పరిశ్రమ మొత్తం? ఈ నలుగురు ప్లస్ ఇంకో కొంతమంది చేతులు ఉంటుందండి. కానీ ఈ సమాజం గురించి మనం స్పందించాలండి, ఈ సినిమా వాళ్ళ గురించి. ఎందుకంటే 99% మంది ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ ఉద్యమాల్లో వీళ్ళు స్పందించలేదంటే రెండే పనులు ఉన్నారు కాబట్టి ఒప్పుకుంటాను నేను. కానీ ఓ పక్కన ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక హోదా కోసం, విభజన హామీ కోసం ఆత్మత్యాగం చేస్తుంటే, లేదా తెలంగాణలో అనేక చోట్ల పోరాడుతుంటే మీరు చూశారు కదా. ఒక్క కన్నీటి చనిపోయిన వాళ్ళకి ఒక కన్నీటి పట్టు కూడా కాల్చని వీళ్ళు 99% ఉన్నారు. ఒకళ్ళిద్దరు వచ్చినారు, ఆర్ నారాయణమూర్తి గారు, లేకపోతే మిగతా వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు నాగిరెడ్డి గారు, మిగతా వాళ్ళు వచ్చిన వాళ్ళు డెఫినెట్గా వీఆర్ విద్యాం. సంపూర్ణేష్ బాబు వచ్చాడు. నేను అదే అన్నాను, ఎవడు కొడితే మైండ్ బ్లాంక్ అయిపోతుందో, మహేష్ గారు మా ఉద్యమంలోకి రాలేదు, సంపూర్ణేష్ బాబు వచ్చాడు అని. కానీ అందరూ కోపం వచ్చేసింది నా మీద. ఐఎమ్ నాట్ డిస్రెస్పెక్టింగ్ మహేష్ బాబు గారి మీద చేయట్లేదు, ఎందుకంటే ఈజ్ డూయింగ్ సమ్ వర్క్ అని అన్నా. నాకు అర్థం కాదు ఏంటంటే ఈ విషయం, అసలు వీళ్ళు ఒక కన్నీటి బొట్టు కాల్చలేదంటే వీళ్ళు మాట్లాడరు. తమిళనాడులో జల్లికట్టు అని ఒకటి జరిగింది, తెలుసు జల్లికట్టు ఏంటది? ఎద్దుల్ని వదిలిపెడితే అదొక క్రీడా సాంప్రదాయం, పడుచుకుంటారు, చచ్చిపోతారు, గాయాల పాలవుతారు. సుప్రీంకోర్టు దాన్ని నిషేధిస్తే వాళ్ళంతా సినిమా వాళ్ళు వస్తే థైక్మని మొత్తం తెలుగు చలనచిత్ర పరిశ్రమలో హేమహేమీలందరూ వాళ్ళకి మద్దతు సంఘీభావం. ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం మేము ఉద్యమం చేస్తుంటే ప్రజలు అక్కడ చనిపోతే ఆత్మత్యాగం చేస్తే కనీసం ఒక కన్నీటి పట్టు రాల్చలేని వాళ్ళ గురించి మనం మాట్లాడాలండి. ఇదా చలనచిత్ర పరిశ్రమ? అడ్వకేట్స్ వచ్చారు, మిగతా వాళ్ళు వచ్చారు, డాక్టర్స్ వచ్చారు, లారీ ఓనర్స్ వచ్చారు, రోడ్ల నిర్మాణ సంఘం వచ్చారు, రాష్ట్రం అంతా కద్దొస్తే నేను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు 2 సార్లు కోసం నేను రామకృష్ణ గారు వెళ్ళి వాళ్ళు పాజిటివ్గా తీసుకున్నారు. వాళ్ళు పెద్ద పెద్ద నటులు ఎక్కడ కూర్చుంటారండి వీళ్ళు? ఇవాళ వాళ్ళకి చప్పట్లో భజనలో బాజంతులు పడిస్తే కనీసం అక్కడ భావితరాలు యువత దెబ్బతింటుంది. ఎవరి గురించి ఫైట్ చేస్తారండి వీళ్ళు? ఇవాళ నేను చెప్తున్నానండి, డెఫినెట్గా ఇవాళ సామాజిక
ఉద్యమం డెఫినెట్గా రావాలి. వీళ్ళు హీరోలు అనేవాళ్ళు దేవుళ్ళు కాదు, వాళ్ళు సామాన్యమైన మనుషులే. కొన్ని విషయాలు చూస్తే సామాన్య మనుషుల కంటే మధ్యతరగతి వాళ్ళ కంటే తక్కువ విలువలు ఉంటాయి, బికాజ్ ఆఫ్ ఆకర్షణలు ఉంటాయి కాబట్టి. అండ్ ఐఎమ్ నాట్ డిస్పెక్టింగ్ ఎవ్రీ వన్, బట్ కొంతమంది అలాగే ఉంటారు. వాళ్ళందరూ దేవుళ్ళు అనుకుంటే ఎట్టాగండి? కానీ మీరు ఎందుకు సినిమా పరిశ్రమ చాలా కోపంతో ఉన్నారు? సినిమా పరిశ్రమ వాళ్ళ స్పందన తీరు చూసండి, వాళ్ళ స్పందన తీరు చూసి సామాన్యులు పట్టు వాళ్ళు అన్ని మంచి సినిమాలు తీసేయాలి, డబ్బులు ఖర్చు పెట్టి నేను అన్నాం. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి మీరు అపాయింట్మెంట్ అడిగితే ఇవ్వలేదా? మీరు అడగండి, ఎప్పుడు అపాయింట్మెంట్ అడిగాను లేదు, ఎప్పుడు అడగండి ఒకసారి. ఆయన మొట్టమొదటిసారి, నేను ఆయన ఎప్పుడు మాట్లాడుకోలేదు. ఎప్పుడో ఆయన సినిమా తీస్తున్నప్పుడు మొట్టమొదటి సినిమా ఆయన ఆ అమ్మాయి ఇక్కడ ఒక అబ్బాయి తీసుకున్నప్పుడు మామూలుగా అక్కడికి వెళ్ళటం జరిగింది. మా మిత్రుడు అప్పుడు అరవింద్ గారు పాల్గొలేండి. ఆ తర్వాత ప్రజారాజ్యం సమయంలో 1-2 సార్లు ఆయన మాట్లాడటం జరిగింది అంతే. ఆయన నాకు ఫోన్ చేయించి మాట్లాడదామని చెప్పి ఏది జేఎఫ్సి కమిటీలో ఉండాలన్నప్పుడు ఆయన మాట్లాడారు. తర్వాత ఏ రోజు నేను ఆయన అపాయింట్మెంట్ అడగలేదు. అప్పుడు మాట్లాడుతున్న సందర్భంలో ఏ రోజు పచ్చి కళ్యాణ్ గారు మాతో పాటు సారీ నేను ఆ తర్వాత మాట్లాడాం. ఇది నన్ను దానికి రమ్మన్నారు, మీటింగ్లకు రమ్మన్నారు, సారీ రమ్మన్నారు, నాతో తర్వాత మాట్లాడారు. లాంగ్ మార్చ్ అప్పుడు ఆ పక్కన కృష్ణారావు గారు ఈయన ఫోను కాదు, కృష్ణారావు గారు మాట్లాడారు. నేను చెప్పిందే ఆయన సభలో కూడా మాట్లాడారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే ప్రత్యేక హోదా నుంచి వెనక్కి వెళ్ళిపోయారు. ఉత్తర భారత ఆదాని గారి పార్టీలో పడిపోయారు. ఇవాళ కూడా దమ్మున్నాడు, నేను చెప్తాను దమ్మున్నాడు. ఆనాటి పవన్ కళ్యాణ్ గారు కావాలి, ఒక దమ్ము కలేజా ఉండి ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం తెలంగాణ హక్కుల కోసం అంటే డబ్బులు. నేను అన్నానండి, ఆయన ఏమన్నారు అక్కడికి వచ్చి 11 రోజులు అన్నం తినడం మానేసింది ఎవరో మీకు తెలుసు కదా, ఎవరో రాష్ట్రం కోసం తప్పించారో మీకు తెలుసు కదా. ఉమ్మడిగా ఉండాలని లేదా హక్కులు రావాలని ఆంధ్రప్రదేశ్కి విభజన హామీలన్నా రావాలని ఎవరు తప్పించారో మీకు తెలుసు కదా. అన్నం తిన్న రోజులు, నిద్ర లేని రోజులు, దాడులు ఎదుర్కొన్న రోజులు ఎవరున్నారని వీళ్ళు వచ్చి మాట్లాడతారు. ఇవాళ ఆయన మాట్లాడిన ఆయన మళ్ళీ తెలంగాణ సమావేశంలోకి వచ్చి నేను కనుక తెలంగాణలో పుట్టి ఉంటే ఆంధ్ర పాలకులకు ఉద్యమం ఉంటే చుక్కలు చూపించేవాడిని. ఎవరికి ఎన్టీ రామారావు గారు చూపించేవారా, లేకపోతే కిరణ్ కుమార్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారికి ఎవరు చూపించేవారు? ఏంటి బాబు ఏంటండి ఇది? నేను డబుల్ స్టాండర్డ్ అంటున్నాను. ఇది ఆయన దమ్ము ఆ రోజు కావాలి. దక్షిణాదికి అన్యాయం జరుగుతుంది దిక్కులు పెక్కటిల్లాగా మాట్లాడే అది అసలైన పవన్ కళ్యాణ్. హోదా లేకపోతే ఎన్ని వచ్చినా రాష్ట్రం నాశనం అయిపోతుంది. యువతకు అది లేకపోతే విభజన హామీలు రాయితీలు లేకపోతే యువత ఏం చేసుకుంటాం, పంచాయతీ ఇవన్నీ చేసుకుంటాం అని అన్నాడే, అది ఒరిజినల్ పవన్ కళ్యాణ్ గారు. చెగువేరా స్ఫూర్తిని, చెగువేరా కానీ అల్లు సీతారామరాజు కానీ స్ఫూర్తి కానీ ఒక పోరాటతత్వం చూపించాడే, అది అసలైన పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ ఆదాని గారి మాయలో పడిపోయిన తర్వాత పొలిటికల్ సనాతన హిందూ అని ఏమో అన్న తర్వాత చెప్తున్నాను, ఆ సనాతన హిందూగా ఆయన అభివర్ణించుకోవచ్చు. ఒక హిందూ మతంలో ఉండి హిందూ మతంగా మేము ఉంటాము, అది హిందూగానే మేము చనిపోతాం. కానీ ఇలాగా ఉన్నటువంటి స్టాండ్లు మార్చుకునే సిచ్యువేషన్ లేదు. ఆయన ఇంకా నా వెంకటేశ్వర స్వామిని పూజిస్తాం అండి. మీరు వెంకటేశ్వర స్వామి భక్తులా? మీరు వెంకటేశ్వర స్వామిని మాకు నేను అడుగుతున్నాను. పోలేరమ్మ, దేశాలమ్మ, మా ఊళ్ళమ్మ, ఎల్లమ్మ, సమ్మక్క, సారక్క వీళ్ళు దేవతలు కాదని దిక్కుమాలను బ్యాచి వాళ్ళ దేవతలు మాకు దేవతలు కాదు. మా దేవతలకి మైసమ్మ ఎలా తీసుకొచ్చి 6 పేర్లు పెడుతున్నారో సమ్మక్క సారక్క దేవతలు కాదంట, పూజించేవాళ్ళంట. మీరు కోడిగుడ్డు తింటారు కదా, కోడిగుడ్డు తిన్నాళ్ళు కోడి దాకా పెంటల మీద తిరిగే బుద్ధులు వస్తాయని చెప్పిన వాళ్ళు స్వాములా? వాళ్ళ మతం వినాలా మేము? హిందూ మతం అనేది అద్భుతమైన శైవం సౌభ్రతత్వంతో సాగే గొప్ప జీవన విధానం. అంత గోదావరి గంగా ప్రవాహంలాగా అనేది హిందూ మతం మాది. ఆ హిందూ మతంలో ద్వేషాలకి దిక్కుమాల ఈ మూఢనమ్మకాలకి ఒక కులమే గొప్ప, ఒక వర్గమే గొప్ప, లేకపోతే ఒకటి తడల నుంచి పుట్టాడు ఒకటి కాళ్ళ నుంచి పుట్టాడు అని దిక్కుమాల మనశాస్త్రం అనేది మా మతం కాదది. అది ఆర్య బ్యాచ్ ఎక్కడో యూరోపియన్ ఇండో లాంగ్వేజ్ని తీసుకొచ్చిన భాష అది. మా ద్రవిడులు మా దేశ మూలవాసులు కాదది. ఇక్కడ ఒక సందర్భం వచ్చింది కాబట్టి బహుశా విజయవాడ పక్కన మీటింగ్ అయితే సినిమా పాట రచయిత ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. మీరు ఏదో సినిమా పాటలు రాయనిక నుంచి నేను కించపరుస్తున్నారని ఒక అనంత శ్రీరామ్ గారు. అనంత శ్రీరామ్ గారు ఆయన మా ఊరే. ఆయన మీ ఊరేనా? పాలకొల్లు చేగుండ ఎర్రామరావు గారు అన్నగారు మనోడు అబ్బాయి. వాళ్ళు మనోడా? అది అన్నగారు అబ్బాయి, కజిన్ వాళ్ళ అబ్బాయి. కజిన్ వాళ్ళ అబ్బాయి అంటే దగ్గర మీరు దగ్గర ఊరు దగ్గర పక్కలేదు దొడ్డిపట్నం పాలకొల్లు. వాళ్ళ నాన్నగారు సత్యనారాయణ గారని ఛాంబర్స్ కాలేజ్ ప్రిన్సిపల్ చేశారు, తెలుసు నాకు పరిచయం. కానీ ఏం చేస్తాం, కొంతమంది ఆదాని గారు ఉత్తర భారతీయ ప్రభావంలో పడిపోయినప్పుడు ఆయన మాట్లాడుతున్నారు ద్రావిడ ధర్మము, ద్రావిడులు ఏంటి, లేదా తెలుగు జాతి గొప్పదనం ఏంటి. ఏ రోజు గట్టిగా ఆయన మాట్లాడిన వ్యక్తి మాకు ఆర్ష ధర్మం ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ యొక్క గొప్పదనం అని చెప్పుకోవచ్చు. ఆయన ఇష్టం. నేను కలికి నాగాశ్విని గారని ఉన్నారు, ఆయన
తిరుపతి రెడ్డి గారు అబ్బాయి అనుకోండి, అది తెలుసుకుని మీకు నా కథ అని. నాగర్ కర్నూలు జిల్లా అతంది. నాగర్ కర్నూలు జిల్లా. ఆయన ఏదో గొప్పగా కల్కి సినిమా నాకు నచ్చలేదు, 99% నచ్చలేదు, పక్కన పెట్టండి. ఏదో కర్నూలుని చూపించాయంట, ఆయన విమర్శించడం, ఇంకొకరిని విమర్శించడం, బ్రహ్మాండంగా విమర్శించడం. ఏదో కల్కి సినిమా బాగుందని జనం హారతులు పట్టింది కదా. వాళ్ళ నాకు వ్యక్తిగతంగా నచ్చలేదు. కానీ ఆయన దాంట్లోనే పితకలాటం, కర్నూడికి వీళ్ళకే పెట్టి మళ్ళీ అశ్వత్థామం పెట్టి ఏంటో నాకు అర్థం కాదు. మీకు దానవీర శివరాకర్ణ ఇంట్రామరావు సినిమానే ఉంది కదా. అవును, అది నచ్చలేదు వీళ్ళకి. ఆ దుర్మార్గులుగా దుష్టులుగా చిత్రీకరిస్తున్నారు వీళ్ళు. ఆ రోజు ఆ డైలాగ్ అండి వాళ్ళ, నేను చెప్తున్నా, తెలంగాణ, ఆంధ్ర, కోస్తా, రాయలసీమ అని కాదు, ఒక సామాజిక ప్రజానీకంలో నేను నిజామాబాద్ వెళ్ళాను, షోలాపూర్ వెళ్ళాను, తెలంగాణ పచ్చాపేట చూడండి, నేను చూపిస్తాను. అరుణ్ మీకు ఇప్పుడు మాట్లాడతాడు, లైన్ కలపండి. మొత్తం ఎక్కడికి వెళ్ళినా సరే ఏమంటివి ఆచార్య దేవభావ అనే ఒక భావం, కులం ఏనాడో పోయింది, మట్టి కుండలో పుట్టినవాగా నీదేమి కులం అని మాట్లాడితే దాన్ని ఒక దుర్మార్గంగా చిత్రీకరిస్తున్నారు వీళ్ళు. ఇంకా దుర్మార్గంగా వెళ్ళిపోయారు కొంతమంది. ఏంటంటే తెలుసా మీకు, సనాతన మతం అంటున్నారు, సరే సంతోషం ఏమంటే, కానీ ఆ సనాతన మతంలో ఏముంది, వీళ్ళేం గొప్పవాళ్ళు కాదు. ఆ యూనివర్సిటీ ఏది బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం ప్రచురించింది, అనేక గొప్పవాళ్ళతో కలిసి అది ఆదండిక తీసుకుంది. వీళ్ళే ఉందండి. ఇప్పుడు మాకు తెలిసింది తక్కువ, వీళ్ళకి తెలిసింది ఎంత తక్కువ. పక్కన ఏం రాశారంటే దక్షిణాది వర్తించదో, ఆర్యావర్తంలోనే వర్తిస్తుంది అని చెప్పారు. అసలు మన దక్షిణాదిలో నీచులు ఏ రాసుకుంటే వాళ్ళు రాసుకునేవండి. ఆ తిక్కుమాల బ్యాచ్ నాకు అనవసరం. మనం గొప్పవాళ్ళం, ఈ దేశం మూలవాసనం, సింధు నాగరికతంగా వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చి ఆ యూరోపియన్ లాంగ్వేజ్, ఆ యూరోప్ నుంచి వచ్చిన లాంగ్వేజ్ దాని గురించి మనం పెత్తనాన్ని తెలిసితే వీళ్ళు బదులు కోసుకుంటూ కూర్చుంటారు. కానీ మీరు ఎందుకని మనం 3-4 ఇంటర్వ్యూ బహుశా విపరీతమైన తెలుగు భాషాభిమానం, తెలుగు జాతి, తెలుగు భాషాభిమానం, నా ద్రవిడులు అంటే అభిమానం, నా దేశం అంటే అభిమానం, ఇవి మీరు పదే అంటూ ఉన్నారు. అది మీరు దేశం పట్ల మీకు గౌరవభావం, ద్రవిడుల పట్ల గౌరవభావం, తెలుగు జాతి, తెలుగు ప్రజలు, తెలుగు భాష అంటే కూడా మీరు చాలా సీరియస్గా రెస్పాండ్ అవుతున్నారు. మీ స్పందన చాలా. నేను అంటున్నది ఏమిటంటే, మీరు పవన్ కళ్యాణ్ మీద ఒక విమర్శ చేయటం, అనంత శ్రీరామ్ అనే అతను పాటల రచయిత కూడా ఆయన అన్నదానికి ఏదో మీరు ఇట్లా అంటున్నారు అన్నారు. అనంత శ్రీరామ్ గారు కాకుండా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన అవకాశం చూసారా ఉత్తర భారతీయ జనతా పార్టీకి, అది ఇవాళ ఆ పార్టీ పతనానికి నాంది అవ్వబోతుంది. ఏ పార్టీ పతనానికి? తెలుగుదేశం పార్టీ పతనానికి నాంది అవ్వబోతుంది. ఆయన ఇచ్చిన అవకాశం ఏదైతే ఉందో ఉత్తర భారతీయ జనతా అదానీ గారి పార్టీకి, మళ్ళా చెప్తున్నానండి, ఆపరేషన్ మనం లాస్ట్ టైం మాట్లాడాం ఆపరేషన్ బిరడా గురించి. టీఆర్ఎస్ 6 పార్టీలు, టీఆర్ఎస్, తెలుగుదేశం, వైకాపా, ఏఐడిఎంకే, డిఎంకే అండ్ జనతాదళ్. సౌత్ 2018 to 2030 ఆల్రెడీ సగం అయిపోయింది. ఇంకా 6-7 ఏళ్లలో ఫినిష్ చేసేస్తారు. అందులో భారత రాష్ట్ర సమితి అనబడి తెలంగాణ రాష్ట్ర సమితిని 0 సీట్లు తీసుకొచ్చారు మొన్న ఏది పార్లమెంట్ ఎన్నికల్లో. సక్సెస్ఫుల్గా ఒక మతం పేరు మీద ఒకరిని లాగేశారు, ఇంకో మతం పేరు మిగతా అభ్యుదయవాదం లేదా సెక్యులరిజం ఒకళ్ళు లాగేస్తే కాకుండా పోయింది. బట్ దట్స్ మనం మాట్లాడుకుందాం అది ఎలా ఉంటుందో. మనం లాస్ట్ 1999 నుంచి ఎవరు నెగ్గుతారో ఎవరు వస్తారో అనేది నేను చెప్తున్న సత్యం అవుతుందో లేదో చూశారు. కానీ వాళ్ళ పరిస్థితి ఏంటో కూడా మాట్లాడుకుందాం తెలంగాణ తర్వాత. కానీ వాళ్ళు చెప్తున్నానండి, యువర్ సీన్ నెంబర్ ఆఫ్, నేను కాదు మీరు కూడా చూశారు, ఇది గమనంలోకి పరిగణలోకి తీసుకోమని చెప్పి కోరుతున్నాను. ఇవాళ ఫ్యూచర్ పరిస్థితి మాత్రం తెలుగుదేశం మాత్రం ఇవాళ నెత్తి మీద తీసుకొచ్చి పెట్టుకుంది. 2018లో నాకు ఫినిష్ చేయాల్సింది. ఎన్టీ రామారావు గారి అభిమానులు ఇంకా ఉండటం, తాడిత పీడిత వర్గాలు ఉండటం, చంద్రబాబు నాయుడు గారి బెస్ట్ అడ్మినిస్ట్రేషన్ను ఒక వార్డు స్థాయి నుంచి నిలబెడతాం, అది ఆయన కాపాడింది తప్ప ప్లస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కక్ష సాధించారు. మీరిచ్చిన స్టేట్మెంటు ఒక మాట, తెలుగుదేశం పార్టీ దాని ఉనికే ఉండదు అన్నారు. ఉనికంటే దాన్ని కోల్పోతుంది. ఇంకా రామారావు గారి పట్ల వీరి పట్ల అభిమానం ఉన్నాళ్ళు నా మీద ఉంటారండి, కానీ దెబ్బ తినబోతుంది భయంకరంగా. తెలుగుదేశం పార్టీ దెబ్బ తినబోతుంది. ఇది ఎందుకంటే ఎక్కడైతే వచ్చిందో ఈ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ అభ్యుదయవాదం వేళ్ళు ఉంటుంది, సాయుధ పోరాటం కానీ ఇది కానీ ఏ రోజు వచ్చినాయి. అదే ఇవాళ మళ్ళీ అందుకని ఎన్నిసార్లు మత విద్వేషాలు రెచ్చగొట్టాలని చూసినా ఎక్సెప్ట్ హైదరాబాద్ నగరంలో తప్ప. వాళ్ళు దుర్మార్గం. ఎంఐఎంని కూడా నాట్ సపోర్టింగ్ ఇట్ అండి. ఎంఐఎం ఈజ్ ఆల్సో ఒక మతతత్వ పార్టీ, మతాన్ని అలంబరంగా చేసుకుని మత విద్వేషాలు రెచ్చగొట్టే దాంట్లో భాగంగా ఉన్న ఒక పార్టీ అది. అలాగే ఉత్తర భారతీయ జనతా పార్టీ కూడా. అంటే నేను అందం వాజ్పేయి గారు, అద్వానీ గారు, బలరాజ్ మధు గారు, జానా కృష్ణమూర్తి గారు, సికింద్రభత్ గారు, విజయరాజ్ సింధియా గారు వాళ్ళు ఉన్న పార్టీ కాదు, అది బీజేపీ పార్టీ. మురళీ మనోహర్ జోషి గారు ఆ బీజేపీ నమస్కారం పెట్టాలి అంటే మురళీ మనోహర్ జోషి, ఎల్కే అద్వానీ, జానా కృష్ణమూర్తి గారు, సికింద్రభత్ గారు, వాళ్ళ పార్టీ అయితే మీకు ఇష్టం. భారతీయ జనతా ఇష్టం అంటే దాంట్లో బయటలాజికల్ ఉంది, కానీ అది భారతీయ జనతా పార్టీ రావాలని ఒకప్పుడు రావాలని కోరుకున్నాం. సోనియా గాంధీ గారు అన్యాయం చేశారు చెప్పి కానీ రావాలని కోరుకున్నమాట. నా ఎంపీలు పిలవండి అడగండి. కానీ ఇవాళ ఉంది అదానీ గారు ఉత్తర భారతీయ జనతా పార్టీ. ఇది తెలుగు జాతికే ప్రమాదం.
తెలుగు జాతి మనుగడకే ప్రమాదంగా ఉంది. నేను చెప్పింది కొంత అతిశయోక్తి మీకు అనిపించవచ్చు. ఇవాళ జరుగుతున్న మనం దాని సబ్జెక్ట్ కూడా వెళ్దాం. 2 రాష్ట్రాలు ఎలా కుదేలైపోతున్నాయి వాళ్ళ చేతుల్లో చిక్కి, ఇవాళ అటు ఇటు. బట్ ఎనీవే సినిమా వరకు మనం మాట్లాడుకున్నాం కాబట్టి డెఫినెట్గా నేను చెప్తున్నానండి, ఒక హిందూ మతం కొన్ని వర్గాలకి గుత్త కాదు, బానిస కాదు. మీరు అనంత శ్రీరామ్ విషయంలో నాకు క్లారిటీ ఇవ్వలేదు. పవన్ కళ్యాణ్ విషయంలో స్పష్టత ఉంది. అనంత శ్రీరామ్ గారు ఇంతకుముందే అంటే మీ పక్క ఊరు అనేది ఎక్కువ మాట్లాడలేకపోతున్నారా? నాకు ఇప్పుడు నేను విధానం మీద మాట్లాడు, వ్యక్తిగతంగా అదే మీరు ఆ వీడియోలో వ్యక్తిగతంగా ఆయన నమస్కారం రాసిన పెడతాను చిన్నవాడు. పాటల మీద కూడా ఏదో అన్నారు. ఆయన మా హిందూ మతం గురించి గొప్పగా మాట్లాడాయన. ఒక సాంగ్ మీరు వేయండి. ఆయన పాటల్లో దిగుదిగు నాగ అని ఒక పాట ఉందండి. అనేక అయ్యప్ప స్వామి దీక్షల్లో ఒక భక్తి గీతంగా ఉండేదాన్ని. దాన్ని ఆయన ఒక అమ్మాయిని నడుముకు నెత్తించే విధంగా ఆయన పాట రాస్తే అది హిందూ మతం అండి. ఏం పాట అది? నాకు దిగు నా కానీ మంచి పాటలు కూడా రాశారు, దాన్ని అభినందం. కానీ ఇది హిందూ మతం చెప్పిందండి రాయమని. అంటే సనాతన మతం చెప్పిందా? ఒక నాగదేవతని నేను దక్షిణాది వాళ్ళు ఎక్కువ నాగజాతి అనాదిగా ఉంటే జాతి కింద చేస్తారు. శివుడు కూడా మేము అనేది వాళ్ళ ఈ మతం ఏం చెప్తుందండి? మా వెంకటేశ్వర స్వామి దేవుడు కాదు, దశావతారం లేదని చెప్తుందా? కొంతమంది ఉత్తరాది వాళ్ళతో నేను మాట్లాడినప్పుడు ఈ మత వీళ్ళు చెప్పే సనాతన ఆర్య మతం ఏం చెప్తుందండి? మన షిరిడి సాయినాథుని కొలవకూడదు, విగ్రహాలు బదలకూడదని చెప్తుందా? వీళ్ళు ఆర్య సనాతనవాదం ఏం చెప్తుందండి? మా అయ్యప్ప స్వామిని కొలవకూడదని చెప్తుందా? ఇక్కడ గొడవ చేస్తుంది. ఇంకోటి మీరు కళ్యాణ్ గారు అన్నారు, కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, మాకు అత్యంత బాధ కలిగింది. సచ్ ఏ పవర్ఫుల్ పర్సన్. నిజంగా ఆయన పాత కళ్యాణ్ గారు అయితే చేతులు నమస్కారం పెట్టి కలిసి పనిచేయడం సిద్ధం ఏ రోజున. ఆయనకు అవసరం లేకపోవచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్ హక్కులు తాకట్టు పెడతానని చూస్తారు. ఆదాని గారు అని పార్టీ దగ్గర తప్పుగా ఉంది. ఆయన ఒక మాట మాట్లాడారు వెంకటేశ్వర స్వామి గురించి. అయోధ్య వెళ్ళి మీరు కావాలంటే వీడియో వేసుకోండి. ఇప్పుడు వరకు కూడా మాకు బాలాజీ ఫ్రమ్ సౌత్ పీపుల్ వీళ్ళు గో బ్యాక్ టు, అంటే ఈయన వంశం అక్కడి నుంచి అయోధ్య వీళ్ళు గో బ్యాక్ టు అయోధ్య అన్నారు. ఏంటండి వెంకటస్వామికి అయోధ్యకి సంబంధం ఏంటండి? మా వెంకటస్వామిని ఎందుకు తగ్గించాలండి? ఇది అన్యాయం కదా, పాపం కదా. వెంకటస్వామి మీద ఎవరికైనా కోపం ఉంటే ఉంచుకోమండి, అయోధ్య మీద బంగారంగా ఉంచుకోమండి. రెండింటిని ఎందుకు కంపేర్ చేయాలి? 2 దేవుళ్ళని, భద్రాచలాన్ని అక్కడికి ఇంకొంతమంది కంపేర్ చేస్తున్నారు. ఎందుకు కంపేర్ చేయాలి? నాకు బాధగా ఉందండి. ఎందుకంటే దక్షిణాది నేను చెప్పాక మైసమ్మ ఇంకోటి మన చిన్నప్పుడు మన అమ్మలైతే ఎలా పిలుచుకుంటాం, బొడ్రాయిలు అలాగే ఉంటాయి కదా అమ్మల్ని. వీళ్ళకి జబ్బులు పేర్లు కూడా పెట్టారు. ఆర్య బ్యాచ్. మా ఊళ్ళో దేశాలమ్మ ఉండేది చిన్నప్పుడు, మా ఇంటి ఎదురుగుండానే ఉండేది దేశాలమ్మ. చాలా జాతర బ్రహ్మాండంగా జరిగేది. కొన్నాళ్ళ దగ్గర దేశాలమ్మ పక్కన ఆ రూపం మారిపోయింది. ఇంకో విగ్రహం చెప్తున్నానండి. డైరెక్ట్గా ఎక్కడి నుంచో ఇరాన్ బ్యాచ్ని తీసుకొచ్చిన ఆ పేర్లు రుద్దేయటం మొదలుపెట్టారు. పాత పేర్లు పక్కన కొత్త పేర్లు పెడితే కానీ, అంటే ఒక సనాతనవాదం దానికి రుద్దితే కానీ మనం ఆ దేవతను కొలుచుకోలేమండి. మీరు వెళ్ళి మీరు హైదరాబాద్ నుండి వెళ్ళి ఆర్యమైసం టెంపుల్ పక్కన అటు ఇటు ఏముందో చూడండి. అద్భుతమైన దేవత, ప్రజలకు మనుషుల్లో ఆత్మీయత ఉండే దేవతా రూపాన్ని తీసుకొచ్చి, సరే ఎందుకంటే మనం గౌరవిస్తాం, సమ్మక్క సారక్క దేవతలు పూజించుకుంటారు. ఎంత హేయంగా మాట్లాడాడు ఒక స్వాములు. ఆయన స్వాములు కానీ కాళ్ళ మొక్కుతారా అని నేను చెప్తున్నాను. నా స్వాములు ముఖ్యమంత్రి వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద పడాల్సిన పరిస్థితిలా, కాళ్ళ మీద పడిన ఫోటోలు చూపిస్తాను మీకు. ఏజ్లో చిన్న ఆయన ఉండొచ్చు కానీ కాళ్ళ మీద పడిన ఫోటోలు చూపిస్తాను. అంటే గురువుగా స్వీకరించారు వీళ్ళు. ఆ టైంలో దానికోసం ఎక్కడికి వెళ్ళిపోతాం? ఎక్కడ అభ్యుదయవాదం అండి మంది అసలు. కానీ ఎందుకు మీరు తీవ్రమైన అసంతృప్తితో, ఆవేదనతో మీరు ఉన్నట్లు నాకు తెలుగు జాతి 13.5 కోట్ల తెలుగు జాతి వాళ్ళ బానిసత్వంలోకి వెళ్ళకూడదు. నా బాధ. ఎట్లా బానిసత్వంలో ఎలాగ వెళ్ళమంటారంటే, ఢిల్లీలో ఉన్న పాదుషాల దగ్గరికి వెళ్ళి మాట్లాడితే వెళ్ళటం, ఢిల్లీలో ఉన్న రాణి సాహెబాల దగ్గరికి వెళ్ళి తిరగటం, ఇక్కడ మినిస్ట్రీ ఎక్స్పాండ్ చేయాలని ఒక గొడవ. అక్కడ ఇంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో కూడా అక్కడ ఏం చేయాలన్నా కేంద్రంలో ఉన్న ఆదాని గారు అనే పార్టీ మాట్లాడాల్సింది. వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి వణుకుడు, భయం, చికున్గున్యా, డెంగ్యూ. ఆదాని గారి మీద దమ్మున్న మా దక్షిణామూర్తి గారు అబ్బాయి, స్టాలిన్ గారు 2 నిమిషాలు ఆదాని గారి మీటర్లు క్యాన్సిల్ చేసి పడేశారు. ఎలక్ట్రిసిటీ. అవును, ఏపీకి సంబంధించి ఎలక్ట్రిసిటీ మీద ఏపీ తెలంగాణ 2 కూడా ఉన్నాయండి. ఎలక్ట్రిసిటీ దయచేసి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎన్ని లైన్లోనే ఉన్నాయి. దయచేసి అందరూ ఏనండి. ఎందుకంటే మనం చాలాసార్లు మాట్లాడుకుంటాం, సినిమాల గురించి మాట్లాడుకుంటాం, ఇంకో దాని గురించి మాట్లాడుకుంటాం. మీ భవిష్యత్తు ఎఫెక్ట్ అయ్యేది దీని మీద మాత్రం ప్రతి ఒక్కళ్ళు సూచించాలని కోరుతున్నా. మనకి ఎలక్ట్రిసిటీ బిల్లు వస్తాయి. మీకు 1 మంత్ కనుక ఎలక్ట్రిసిటీ కనుక వాడతారు కదా, బిల్లు ఎప్పుడు ఇస్తారండి? 4-5 రోజులు తీసిస్తారు. ఆ తర్వాత ఎన్ని రోజులు టైం ఇస్తారు? మీకు 10-15 రోజులు టైం ఇస్తారు.
జనరల్గా మీరు ఊరెళ్ళి వచ్చిన నెల రోజులని 2 రోజులని మన పాపం లైన్ మ్యాన్ అందరూ అవును. కట్ చేస్తే దగ్గరికి కట్టి అంటారు, లేదా మెసేజ్ వస్తుంది మీరు కడతారు. ఇది మనిషి జీవితంలో సినిమా ఏందన్నారు, కరెంట్ లేకపోతే జీవితమే లేదు ఇప్పుడు. వాళ్ళ సినిమా అనేది వస్తుంది తర్వాత సంగతి అండి. అట్లాంటి పరిస్థితుల్లో ఇవాళ ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఈ ప్రీపెయిడ్ మీటర్స్ని తీసుకొచ్చారు. దీని మీద పెద్ద కుంభకోణం అని అన్ని రాష్ట్రాలకి అదానీ గారు అమ్ముతున్నారు, లేదా ఇంకో బ్యాచ్ అమ్ముతున్నారు. 700 నుంచి 900 చేసే చైనా మీటర్ని 1200 రూపాయలు కొంటున్నారని చెప్పి ఆరోపణలు ఇన్ని కట్టలుగా ఉన్నాయి నాకు. ఈ నేపథ్యంలో ఇవాళ మొత్తం అన్ని రాష్ట్రాలను ప్రిలో పెడతా ఉన్నారు. అదానీ గారు లాంటి వాళ్ళు అండ కంపెనీ మెయిన్ కింగ్ పీస్ అంటే దీంట్లో. ఎందుకంటే ఎలక్ట్రిసిటీ చేసేసారండి. ఇప్పుడు మీరు కట్టిన తర్వాత 1 మంత్ తర్వాత ఏదైతే బిల్లు ఉన్నదో ఆ బిల్లు మనం తర్వాత కడతాం. ఇప్పుడు ఏం చేయాలంటే ప్రీపెయిడ్ మీటర్స్ అంటే మనం ప్రీపెయిడ్ సిమ్ లాగా ఇది ఏం చేయాలంటే 1000 రూపాయల బిల్లు అయితే మనం ఎందుకన్నా ఇదేం చేస్తారు, ముందు కొనుక్కోవాలి. ఆ మీటర్లో 1000 రూపాయల వంత వరకే కరెంట్ ఉంటుంది. అర్ధరాత్రి మీ ఇద్దరు ఉండగా 1000 రూపాయలు ఎవరైనా 3-4 ఫ్యాన్లు వేసుకున్నాను అనుకోండి, ఎక్స్ట్రా హీటర్ వేసుకున్నాను అనుకోండి, కట్ అయిపోతుంది 12 గంటలకి. మళ్ళీ మీరు ఇప్పుడు పెన్లో అవుతుందో అప్డేట్ అవుతుందో తెలియదు, మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి, అయిన తర్వాత డబ్బులు పడిపోతే 3-4 ఇది పరిస్థితి. మీరు ఏం చేస్తారు, 2000 ఏం చేసుకుంటారు. అంటే దాదాపు 16 లక్షల కోట్ల రూపాయలు నెలకు ఒక బిల్లింగ్ అవుతుంది అనుకోండి ఈ దేశంలో. అయితే కనుక వాళ్ళు మనకి జెన్కోలు కానీ ప్రభుత్వ ఉత్పత్తి సంస్థలు ప్రైవేట్ వాళ్ళు క్రెడిట్ ఇస్తారు ఎవరికి, డిస్కామ్స్కి ఇస్తే అది వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు డిస్కామ్ని అదానీ గారు అనే కంపెనీ అంటే మా సరఫరా కంపెనీలు కూడా తీసేసుకున్నారు. ఇవాళ బంగ్లాదేశ్ గురించి మీరు ఎందుకు బంగ్లాదేశ్ గురించి మాట్లాడుకుందాం దీంట్లో. నేను ఎందుకంటే బంగ్లాదేశ్ ఇది కొంచెం లింక్ అయిపోతుంది మళ్ళీ అయిపోతుంది. దీని గురించి మాట్లాడు. బంగ్లాదేశ్ కూడా అదానీ గారు అంత రేటుకి ఎందుకు తిరుగుబాటు వచ్చిందో మాట్లాడుకుందాం. ఇండియా మీద అంత ఎంత వ్యతిరేకత వచ్చిందో, ఏ రేట్లకి అమ్ముకున్నారో, ఏం చేస్తారో. ఇది కూడా కరెంట్ ఇదేనా? కరెంటు మీదే కదండి. జార్ఖండ్లో ఫ్యాక్టరీ పెట్టి ఇప్పుడు గౌరవనీయులు మోదీ గారు ఏం చేశారంటే మనకి బంగ్లాదేశ్కి ఉన్నాయి. బంగ్లాదేశ్లో నెంబర్ ఆఫ్ ఇండియన్ విలేజెస్ ఉన్నాయి, చాలా. ఇండియాలో కొన్ని బంగ్లాదేశ్ విలేజెస్ ఉన్నాయి. అది ఒక కారిడార్ పెట్టుకుంటే మన విలేజెస్ వచ్చేస్తాయి. ఈయన ఉదాత్తమైన హృదయంతో బంగ్లాదేశ్కి అక్కడ దేశానికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఆ పక్కన మమతా బెనర్జీ గారు కూడా ఆవిడ కూడా మద్దతు ఇచ్చారు అనుకోండి. ఈయన మొత్తం ఇండియా ఎక్కువ భూభాగాన్ని బంగ్లాదేశ్కి రాసిచ్చేశారు ఉదాత్తమైన ఉద్దేశంతో. నేను అనుకున్నాను చాలా గొప్ప హృదయం అనుకున్నాను. తర్వాత అర్థమైంది ఏంటంటే బంగ్లాదేశ్ ఢాకా ఎలక్ట్రిసిటీ కంపెనీకి ఆర్డర్లని ఈ అదానీ గారికి 43% ఎక్కువ. వాళ్ళు మాట్లాడుతున్నాయి కదా, మా వీళ్ళందరూ జార్ఖండ్లో ఉన్న ఫ్యాక్టరీ నుంచి అక్కడ తరలిస్తారంట, ఏది విద్యుత్ ఉత్పత్తి సంస్థ నుంచి. అది గొడవ. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కూడా నేను చెప్తున్నాను, తెలంగాణలో కూడా 5000 పంపుడ్ స్టోరేజెస్. నేను ముందర దీని మీద చెప్తాను, తర్వాత దాని మీదకి వెళ్తాను. ఈ మీటర్ల విషయంలో ఇన్ని లక్షల కోట్లు మనం అడ్వాన్స్ కడితే డిస్కామ్ దగ్గరికి వెళ్ళిపోతాయి. ఎందుకని ఇన్నాళ్ళ బట్టి కష్ట నష్టాలు వచ్చింది ఎవరో తెలుసా? డిస్కామ్ లాంటి మన గవర్నమెంట్ విద్యుత్ కంపెనీలు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ జెన్కో ట్రాన్స్కో అంటే తెలంగాణ జెన్కో కానీ ఈ సంస్థలకి 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు కొన్ని ప్లాంట్స్లో PLF 98% వచ్చి దేశంలోనే నెంబర్ 1 అవార్డులు వచ్చినాయి. హైదరాబాద్ ఓల్డ్ సిటీ మినహా ఇంక్లూడింగ్ టోటల్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో పిల్ఫరేషన్ లాసెస్లు తగ్గించే దాంట్లో ఎప్పుడు చూసినా ఎనర్జీ అవార్డ్స్ అన్నీ ఆంధ్రప్రదేశ్కి ఉండేవి. అప్పుడు ఆంధ్రప్రదేశ్, తర్వాత తెలంగాణ రాష్ట్రం. ఎందుకని బాగా డెవలప్ చేశాను. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఇవన్నీ కూడా అదానీ గారు అనే కంపెనీ రెడీగా ఉన్నారు. ఇవాళ మనం గనక ఈ విధంగా వెళ్తే ముందర డబ్బులు కట్టుకుంటే ప్రీపెయిడ్ మీటర్లు పెడతారు. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్లో CDC ఎలక్ట్రికల్స్ అని వాళ్ళు పెట్టారని ఆరోపణ చేశారు. ఇప్పుడు వాళ్ళు రద్దు చేశారు. మరి తమిళనాడు రద్దు చేశారు. వాళ్ళు అదానీ గారి కంపెనీలు ఎందుకు ఊరుకుంటున్నారు? 5 రూపాయలు ఈ విధంగా కరెంట్లు ఎక్కువ చేస్తే వచ్చినప్పుడు. రెండోదండి, తెలంగాణలో పంపుడ్ స్టోరేజ్ ఉంది 5000 మెగావాట్లు ఎంత ఉన్నట్టు, సబ్జెక్టు కరెక్షన్. ఈ పంపుడ్ స్టోరేజ్ అని వినాలి. ఇది కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఇంకా చాలా ఉన్నాయి. అదానీ గారు అండ్ కంపెనీ అండుకో ఈ విద్యుత్ కంపెనీ. వీళ్ళు నేను ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారంటే, మన ప్రాజెక్టులు ఉన్నాయనుకోండి, శ్రీశైలం కూడా వచ్చేస్తారంటే వీళ్ళు. మరి 2 గవర్నమెంట్ బాయి అదానీ గారికి ఇద్దరు బాయి అన్నప్పుడు ఏం చేస్తారు? దయచేసి ఆలోచించండి. ఇప్పుడు మీది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఉన్నది. ఆ ప్రాజెక్ట్ వెనకమాల దాంట్లో నీళ్లు ఉంటాయి. వీళ్ళు ఏం చేస్తారంటే వెనకమాల 3-4 వేల ఎకరాలు కేటాయించుకుని, లేదంటే ప్రభుత్వం ద్వారా తీసుకుని ఈ నీళ్ళని డే టైంలో పంపు చేస్తారు. అక్కడ వెనక్కి పంపుడ్ స్టోరేజ్ అంటారు పెట్టుకుని, రాత్రి పీక్లో డిమాండ్ అని సాయంత్రం 5:30-6 అయినప్పుడు కరెంట్ లైట్లన్నీ వస్తాయి, షాపులు తెరుచుకుంటారు, ఏసీలు వస్తాయి. అందువలన ఈ టైంలో ఏం చేస్తారంటే పీక్లో డిమాండ్ కరెంట్ 10 రూపాయల నుంచి 20 రూపాయలు దాఖలాలు కొన్ని నెట్లో కొడితే వస్తుంది. అంటే 20 రూపాయలు ఎక్స్చేంజ్లో కొనుక్కోవాలి. ఈ టైంలో అమ్ముతారు. నీళ్ళు ఎవరు ప్రాజెక్టులు కట్టారు? ప్రభుత్వాలే. ఈ ప్రాజెక్టులని రేపు పొద్దున వెనక్కి లాక్కుని గప్పుకుని అక్కడ తెగిపోయిందనుకో ఎవడు బాధ అనిపించాలి? ప్రజలు. ఎవడు అబ్బా సొత్తు అని వీళ్ళు ఇస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణలో కానీ, ఇంకో రాష్ట్రాల్లో కానీ.
నేను అడిగినందుకు వాళ్ళ బాధ కలిగి ఉండొచ్చు, వాళ్ళు సవరించు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు దమ్ముండి 100 కోట్లు ఇస్తే 6 నిమిషం తిరగొచ్చాడు. చెప్తున్నానండి, మిగతా అక్కడ 5,000 ఎకరాలు ఇవ్వడానికి క్యాన్సిల్ చేసి అసెంబ్లీలో తీర్మానం చేశాడు మనకు స్టాలిన్ గారు. ఎవరైనా కానీ వాళ్ళు సిద్ధరామయ్య గారు ఒప్పుకుంటలే, విజయన్ గారు ఒప్పుకుంటలా, మిగతా వాళ్ళు ఒప్పుకుంటలేదు, నవీన్ పట్నాయక్ గారు మొన్నటి వరకు ఒప్పుకోవాలా. ఇవాళ నేను కోరుతున్నాను, ఎందుకని నేను ఇవాళ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విద్యుత్ సంస్థలను అడుగుతున్నా, వాళ్ళ నాయకులను అడుగుతున్నాను, మీరు ఈ ఆదాని అండ్ కంపెనీకి బదులు మా టీఎస్ జెన్కో, ఏపీ జెన్కో సంస్థలకు ఇవ్వండి, ఆ సోలార్కి ల్యాండ్ వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళు కట్టుకుంటారు సోలార్కి, వాళ్ళకి లోన్లు వస్తాయి, వీళ్ళకే లోన్లు ఇచ్చేది వాళ్ళ నుంచి ప్రభుత్వ బ్యాంకులు, వీళ్ళంకా పారిపోరు, వాడు పారిపోతాడు. వీళ్ళు 100 కోట్లు, ప్రైవేట్ వాళ్ళు 100 కోట్లు 1000 కోట్లు లాభం ఆర్జించి లక్షల కోట్లు ఆర్జించే వాళ్ళు ఉంటే, అదే మన తెలంగాణ జెన్కో కానీ ఏపీ జెన్కో కానీ ఎందుకు ఆర్జించడం? ఆ ఎంప్లాయీలు చేతకనాళ్ళ దమ్మున్నాళ్ళు, #1 అవార్డ్స్ దేశంలో తెచ్చుకున్నాళ్ళు, వాళ్ళని పక్కన పెట్టేసి వీళ్ళు లేకపోతే దిక్కుముక్కు లేదండి. ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలంటారు. ఖచ్చితంగా చెప్తాను, ప్రతి ఒక్కళ్ళు మీరు పెన్ను తీసుకోండి, మీ ఫోన్లు ఉన్నాక తీసుకోండి. ఇది అన్యాయం. ఆదాని అండ్ కంపెనీ అండుకో ఎవరన్నా కానివ్వండి అండుకో, వీళ్ళ చేతుల్లో పెట్టొద్దు. మన భావితరాల భవిష్యత్తుని ఏదో రెండు సబ్సిడీ అంటున్నారు, ₹2 ₹3 సామాన్యులకి, తర్వాత ₹10 ₹20 వచ్చిన ఇప్పుడే జాగ్రత్త పడకపోతే వెనక్కి వెళ్ళలేము. దయచేసి గమనించండి, అడ్డంగా ఒప్పందాలు చేసుకుంటున్నారు, వాళ్ళ చేతుల్లో రాష్ట్రాలు చిక్కుకుపోతున్నాయి. ఆదాని గారు అండ్ కంపెనీ దేశాన్ని శాసిస్తున్న పెద్ద ఆదాని అంటే గౌతమ్ ఆదాని కదన్నా, అడ్డంగా దాష్టికం చేశాయని ఆదాని అంటున్నాం నేను. ఈ ఆదాని గారు అండ్ కంపెనీలు ఏదైతే ఉన్నో, దయచేసి తెలుగు జాతి 13.5 కోట్ల తెలుగు జాతి కూడా ఎందుకు బానిసలుగా మారిపోతున్నారంటే, వాళ్ళు చెప్పిందే చేయాల్సిన పరిస్థితులు వస్తున్నాయి, వాళ్ళు లేకపోతే ముందుకెళ్ళలేని పరిస్థితులు వస్తున్నాయి. నిజంగానండి, వాళ్ళ ఎంపీలకి వాళ్ళ అంబానీ గారు ఆదాని గారు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ ఎంపీలని వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ ఏజెంట్లకు వాళ్ళ మనుషులకు. ఒక్క మాట మన రాష్ట్రం గురించి తెలుగు వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఎందుకు రాజ్యసభ ఇవ్వాలండి? అక్కడ సోషల్ వర్కరో ఇంకొకరు వచ్చారంటే ఇచ్చిన అర్థం ఉందండి. వాళ్ళ వ్యాపారులకి రాజ్యసభ సభ్యస్థాలు ఇస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ హక్కుల మీద తెలంగాణ హక్కుల మీద వ్యతిరేకంగా వీళ్ళు ఉంటుంటే ఏం చేయాలి? అంటే మీరు అనేది బంగ్లాదేశ్లో కూడా ఆదాని కంపెనీ ఇట్లే చేసింది కాబట్టి బంగ్లాదేశ్లో వ్యతిరేకత వచ్చిందని మీరు, అది కూడా ఒక పాయింట్. దుర్మార్గమేనండి, మతం మీద వాళ్ళు జరుగుతుంది, బంగ్లాదేశ్లో హిందువుల మీద జరుగుతుందని తూతండి ఖండిద్దాం. కానీ వ్యాపార వర్గాలు ఇంకోటి కూడా చెప్తున్నా, శ్రీలంక వెళ్తేనండి దాంట్లో దిక్కుమాలిన చైనా, ఒక భయంకరమైన దిక్కుమాలిన చైనా ప్రభుత్వం పోర్ట్ ఏదో చేస్తుంది. మోడీ గారు వెళ్ళిన తర్వాత ఆదాని గారు కూడా పోర్ట్ ఇమ్మన్నారంట. ఇమ్మంటే అక్కడ మంత్రి గారు బయటకు వచ్చి ఇదే అన్యాయం, మీ ప్రధానమంత్రి వచ్చి చైనాకు కూడా ఇచ్చుకోమని అన్నారని రాశారు అక్కడ ఎవరో ఆఫరిటిస్టు. అంటే చైనాకి ఏంటంటే చైనా వచ్చి మన నెత్తి మీద కూర్చుంటాడా? అంటే శ్రీలంకలో కాస్త ఆరమేట ఆదాని గారికి ఇస్తే సరిపోతుంది. ఏందండి ఇది? నాకు అర్థం కాదు. సరే, మీ ఆవేదన అర్థమైంది. ఇక్కడ మీరు 2 తెలుగు రాష్ట్రాలలో ఈ విషయంలో ప్రభుత్వం ఏం చేయాలి? ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ ఆల్రెడీ అక్కడ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ ఏదైతే ₹5 ₹6 ₹7 ఏదో అడ్డంగా కరెంటుకి ఇచ్చే కాంట్రాక్టులు క్యాన్సిల్ చేసి టీఎస్ జెన్కో, అలాగే తెలంగాణ జెన్కో కానీ ఆంధ్రప్రదేశ్ జెన్కో కానీ ఈ సంస్థలకు ఇవ్వాలి. ఆల్రెడీ అక్కడ కోర్టు ఆదాని గారి మీద అక్కడ కోర్టులో కేసు ఫైల్ అయింది కాబట్టి ఏం లోపాలు వచ్చినా దీంట్లో వచ్చిన 19-20 కోట్లు ప్రాబ్లం కాదు, లక్షల కోట్లు కాంట్రాక్టు. ఎందుకు చెప్తానంటే అది కూడా రేపు తెలంగాణకి ఎలా అన్వయిస్తున్నారంటే, ఆంధ్రప్రదేశ్లో ఈ ఆదాని గారు అండుకో ఇవ్వటం వల్ల 1.5 నుంచి 3 లక్షల కోట్లు లాస్ అని చెప్పి అధికార పక్షం చంద్రబాబు నాయుడు గారు లేదా జనసేన వీళ్ళ పార్టీలు గొడవ చేస్తున్నాయి. కానీ ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు, దమ్ముంటే 1,00,000 కోట్ల లాభం నాకు శాలువు కప్పన్నాను. అంటే ప్రజలు హౌలాలండి, ఎంత దుర్మార్గం అండి ఇది. ప్రజలు విజ్ఞత కలిగిన వాళ్ళు ఆలోచించాలి. వాళ్ళు కాదు కదా వీళ్ళ అంటే 3 లక్షల కోట్లు నష్టం అంటాడు, రద్దు చేయరు. నా వల్ల 1,00,000 కోట్ల లాభం అంటారు. జనం ఏమంటండి మాట్లాడితే ఈ ప్రజలు ప్రశ్న అడుగుతుంటే రండి అదేంటి ఏదది రాజ్ తరుణ్ ఇష్యూ లేదా దువ్వాడ శ్రీనివాస్ గారి ఇష్యూ, మంచు మోహన్ బాబు గారి ఇష్యూ, టింగ్ అని మొత్తం ఎంటర్టైన్మెంట్. జనం అది చూస్తూ కూర్చుంటున్నారు అన్నమాట. అంటే డైవర్షన్ పాలిటిక్స్ అండి ఇక్కడ. అబ్సల్యూట్లీ పుష్ప డెఫినెట్గా ఒక ఇష్యూ, దాని మీద రోజుల తరబడి నెలల తరబడి 2 నెలల తరబడి ఇష్యూ అండి. సామాన్య ప్రజలు ఏమవుతున్నారు ఇవాళ డెఫినెట్గా తెలంగాణలో ఒకటి అప్రిషియేట్ చేస్తున్నాను. అది కేటీఆర్ గారన్నా, బట్టి గారన్నా, పవర్ఫుల్గా ఉన్న రేవంత్ రెడ్డి గారన్నా, చాడ వెంకటరెడ్డి గారన్నా, వీరభద్రం గారన్నా, ఎవరన్నా సరే ధైర్యంగా నిలబడుతున్నారు హక్కుల కోసం. ఇక్కడ పార్టీలో అత్యధికం తమ ప్రాంత అస్తిత్వం కోసం హక్కుల కోసం నిలబడితే తెలంగాణలో, అదే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమైన 3 పార్టీలు బానిసత్వ నాయకులుగా మారిపోయారు లేదా ఆలోచించుకోమనండి. నేను చెప్పిన తప్పైతే అభిమానం ఉండొచ్చు. సార్, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఈ 2-3 విషయాలు, ఒకటి తెలుగు సినిమా రంగానికి సంబంధించింది, 2 రాజకీయ నాయకుల వ్యవహార శైలి, ప్రభుత్వ విధానాలు, అందులో ప్రధాన మరొక అంశం విద్యుత్ రంగానికి సంబంధించింది. ఈ 3 అంశాలపైన వారి సూచనలు, సలహాలు, ఆలోచనలు ఇవి. థ్యాంక్ యూ.